हरे कृष्णा। नमः ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नित्यनामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। स्वागतम अंडी। श्रीमद् भगवद्गीता 17వ అధ్యాయం శబ్దత్రయ విభాగ యోగ. కిందటి అధ్యాయంలో మనం దైవాసుర సంపద యోగ గురించి విన్నాము. ఇక్కడ కృష్ణుడు మనకి త్రిగుణాల యొక్క మన పైన ఎలా వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది, వాటి యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుంది, మన యొక్క వ్యవహారం ఈ త్రిగుణాల్లో ఎలా వ్యవహరిస్తుంటాము ఒక్కొక్క వస్తువు ప్రకారంగా, ఒక్కొక్క విషయం పరంగా, ఒక్కొక్క సందర్భం పరంగా అని చెప్పి దాని గురించి మనకి విశ్లేషణ చెప్పబోతున్నారనమాట. సో ఇక్కడ మనకి ఫస్ట్ భగవద్గీతలో క్లారిటీ తెచ్చుకోవాలంటే మనకి ఇవన్నీ కూడా భగవంతుడి పర్స్పెక్టివ్లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అంటే భగవంతుడు ఈ భౌతిక శరీరం నుంచి మనం బయటికి ఎలా రావాలి అని చెప్పి. ఎందుకంటే కిందటి అధ్యాయంలో చివరి శ్లోకంలో యశాస్త్ర విద్య ముశ్రిజ్య వర్తతే కామకారతః నసి సిద్ధిమవాప్నోతి నా సుఖం నా పరాం గతి అని అన్నారు. ఎవరైతే శాస్త్రాలకు అనుగుణంగా వ్యవహరించరో, శాస్త్రాల్లో అనుసారంగా వాళ్ళు వ్యవహరించరో, వాళ్ళకి ఇచ్చానుసారం వాళ్ళు వ్యవహరిస్తుంటారో వారికి సుఖము సంతోషము రెండూ దొరకవని అంటున్నారు. మరి పరాం గతి అంటే భగవంతుడి యొక్క ధామాన్ని కూడా వారు చేరుకోలేను అని అన్నారనమాట. సో దాని తర్వాత తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థతో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్త నిహార్హసి. సో అతని యొక్క నియమాలు ఏంటి, అతని యొక్క డ్యూటీ ఏంటి, అతని యొక్క వ్యవహారం ఏంటని చెప్పి అతను తెలుసుకోవాలి. అతను ఏం చేయాలి, ఏం చేయకూడదు శాస్త్రాలకు అనుగుణంగా తెలుసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత శాస్త్రాల్లో ఉండే నియమాలను పాటిస్తూ వాటి యొక్క ఆచరిస్తూ, నియమాలను ఆచరిస్తూ పాటిస్తూ అతను తెలుసుకున్న తర్వాత అతను క్రమంగా ఆధ్యాత్మిక ప్రపంచానికి అతను వెళ్ళటానికి అర్హుడవుతారు అని చెప్పారనమాట. సో ఇక్కడ అర్జునుడి యొక్క క్వశ్చన్ ఎలా స్టార్ట్ అవుతుంది? అర్జునుడు మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు కృష్ణుడిని. ఏమనయ్యా అంటే, మీరు శాస్త్రాల్లో నమ్మకం పెట్టిన వారు భగవంతుడి ధామానికి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తారు అని అన్నారు. శాస్త్రాలపైన నమ్మకం లేదన్నవారు వారికి ఈ భౌతిక ప్రపంచంలో వారికి అధోగతి చెందుతుంది అని అన్నారు. ఇప్పుడు అర్జునుడికి ఒక సందేహం వచ్చిందనమాట. ఇప్పుడు శ్రద్ధ ఉంది కానీ శాస్త్రాలపైన కాదు. వాళ్ళు ఏది అనుకుంటారో దానికి శ్రద్ధగా పాటిస్తుంటారు కానీ శాస్త్రాలకు అనుసరంగా కాదు. మరి వీరి యొక్క పరిస్థితి ఏంటి, వీరి యొక్క గమ్యం ఏంటి, వీరు ఎక్కడికి వెళ్తారు అని చెప్పి ఈ సందర్భంగా మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు అనమాట అర్జునుడు ఇక్కడ. అందుకనే అర్జున వాచ, అర్జునుడు మళ్ళీ ప్రశ్నతో మొదలు పెడుతుంది అనమాట. సో ఈ చాప్టర్కి అంటే కిందటి అధ్యాయానికి ఏంటయ్యా అంటే, శాస్త్రాలు అనుగుణంగా ఫాలో అయ్యేవారు వాళ్ళు దైవత్వంతో సమానంగా వస్తున్నారనమాట. శాస్త్రాలపైన శ్రద్ధ లేని వారు వాళ్ళు అసుర మనస్తత్వానికి సంబంధించిన వారు అనమాట. మరి ఈ మధ్య కేటగిరీ అనే వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారనమాట. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి శ్రద్ధ ఉంది కానీ శాస్త్రం పైన కాదు. మరి వారికి సత్వగుణానికి సంబంధించిన వారా, రజోగుణానికి సంబంధించిన వారా, తమో గుణానికి సంబంధించిన వారా? సో ఈ విధంగా మళ్ళీ వాళ్ళు వీరు ఈ చెట్టులో, అశ్వత్థ వృక్షంలో వీరి పరిస్థితి ఎక్కడున్నారు, వీరు ఎక్కడ సిట్యువేట్ అయి ఉన్నారు ఈ చెట్టు పైన అని చెప్పి ఇది క్వశ్చన్ అనమాట. అర్జునుడి యొక్క క్వశ్చన్కి ఈ సందర్భంతో, ఈ కాంటెక్స్తో ఈ అధ్యాయం మొదలవుతుంది అనమాట. సో ఇక్కడ అర్జునుడు మళ్ళీ మొదలు పెడుతున్నాడు. అర్జున వాచ ఏ శాస్త్ర విద్యం ఉశ్రిజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్టతు కా కృష్ణ సత్వం ఆహోరజస్తమః. సో ఇక్కడ అర్జున వాచ, అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. హే కృష్ణ, ఓ కృష్ణ, ఏ శాస్త్ర విద్యం ఉశ్రిజ్య, ఎవరైతే శాస్త్రాల్లో ఉండే విధానాలని, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని, నియమాలని, నిష్టల్ని వాళ్ళు ఉత్సృజ్య అంటే వదిలిపెడతారు. కాకపోతే శ్రద్ధయాన్వితాః, కానీ శ్రద్ధ ఉన్నది వాళ్ళకి దేనిపైన, వాళ్ళకి ఏదో అనుకుంటారు దానిపైన బాగా శ్రద్ధగా పాటిస్తూ ఉంటారు కానీ శాస్త్రాలపైన పాటించరు అనమాట. యజంతే, వాళ్ళు శ్రద్ధగా దాన్ని ఆచరిస్తుంటారనమాట. యజంతే తేషాం నిష్టకాహ, వారి యొక్క శ్రద్ధ నిష్టక పరిస్థితి ఏంటి,
సత్వం రజ ఆహో తమః, వారిది సత్వగుణమా రజోగుణమా లేకపోతే తమో గుణమా. వారి యొక్క ఇమాజినేషన్ అంటే వాళ్ళ యొక్క స్వప్నానుసారం అనుకుంటా, వాళ్ళ అంటే వాళ్ళు మనసులో అనుకుంటున్నారు, బట్ అది శాస్త్రానుసారం కాదు. వాళ్ళ అనుసారం ప్రకారం, వాళ్ళ మనసులో తోచిన అనుసారం ప్రకారం వాళ్ళు పూజిస్తున్నారు. అది ఎలాంటి పూజ, వాడు అది సత్వగుణానికి సంబంధించిన, రజోగుణానికి సంబంధించిందా, తమో గుణానికి సంబంధించిందా. సో ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి ఒక విషయం గురించి చెప్తున్నారు అనమాట. శ్రద్ధ అంటే ఏంటి? శ్రద్ధ అనేవాడు ఎవరయ్యా అంటే, ఎవరైతే మనకు శాస్త్రాలకు అనుగుణంగా భగవంతుని ఆచరిస్తారో, భగవంతుని పూజిస్తారో అతను శ్రద్ధావంతుడు అని అంటారు. ఈ విధంగా సేవిస్తే అంటే జ్ఞానం ద్వారా అతను కనుక సేవిస్తే, భగవంతుని సేవిస్తే క్రమంగా అతన్ని ఆధ్యాత్మిక జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం పొందే అవకాశాన్ని చేకూర్చుకొని అతను భౌతికంగా సుఖ సంతోషాలని, ఆధ్యాత్మికంగా ఆనందాన్ని కూడా పొందుతాడన్నమాట. అదే అసుర లక్షణాలు పడిన వాళ్ళు ఏంటయ్యా అంటే, ఎవరైతే శాస్త్రాలకు అనుగుణంగా వ్యవహరించారో వాళ్ళని రాక్షసులు అని అంటారు. సో ఎవరైతే భగవంతుడి గురించి శాస్త్రాలకు అనుసరంగా వ్యవహరిస్తారో వాళ్ళు దేవతా లక్షణాలు ఉన్నాయని అంటారు. సో మరి ఇప్పుడు అర్జున్ అడిగే ఏంటంటే, ఈ మూడో కేటగిరీ, ఇప్పుడు భగవంతుడికి అంటే దేవతల కేటగిరీ, ఇతను రాక్షసుల కేటగిరీ, అలాంటి కాకుండా ఈ మధ్యలో కేటగిరీ శ్రద్ధ ఉన్నది, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ కొన్ని పాటిస్తుంటాడు కానీ శాస్త్రాలకు అనుసరంగా కాదు. వారి యొక్క పొజిషన్ ఏంటి? తర్వాత ఎవరంటే కొంతమంది ఏంటంటే మనుషుల్లో కొంతమంది దేవుణ్ణి చేసేసి, ఒక మనిషిని దేవుణ్ణి చేసేసి అతని పైన బాగా శ్రద్ధగా పాటిస్తూ ఉంటారు. అతని యొక్క శ్రద్ధ సత్వగుణమా రజోగుణమా తమో గుణమా? సో వాళ్ళు జీవితంలో పరమార్థాన్ని పొందగలరా? తర్వాత ఎవరైతే శ్రద్ధానుసారం శాస్త్రాలకు అనుసారం వ్యవహరించారో వారు అసలు వాళ్ళకి శ్రద్ధ అనేది ఉంటే వాళ్ళు దేవతల్ని మనుషుల్ని వారికి సక్సెస్ వస్తుందా? అంటే దేవతలను పూజించినా సరే, మనుషులను పూజించినా సరే, భగవంతుని పూజించినా సరే వాళ్ళకి సక్సెస్ అనేది ఉంటుందా, జీవితంలో సాఫల్యం అనేది ఉంటుందా అని చెప్పి ఒకటి ఇక్కడ అర్జునుడు అడిగిన ఈ ప్రశ్న అనమాట. సో దానికి అనుసారంగా భగవంతుడు కృష్ణుడు ఏం ఆన్సర్ చేస్తున్నాడు అంటే, శ్రీ భగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం స్వభావజ సాత్వకీ రాజసీ చైవ తామసీ చేత్ తాన్ శృణు. సో భగవంతుడు అంటున్నాడు త్రివిధ భవతి శ్రద్ధ. శ్రద్ధ అనేది 3 రకాలు అనమాట. దేహినాం స స్వభావజ, ఎవరైతే ఈ శరీరాన్ని వారి స్వభావం ప్రకారం వారు పొంది ఉంటారో దాని ప్రకారం త్రివిధం 3 రకాలుగా ఉంటుందంట. సాత్వకి రాజసీ చైవ, అది సత్వగుణానికి సంబంధించింది అవ్వచ్చు వారి శ్రద్ధ, రజోగుణానికి సంబంధించింది అవ్వచ్చు, తమో గుణానికి సంబంధించింది అవ్వచ్చు. తాన్ శృణు, అప్పుడు దాని గురించి నేను వివరించి చెప్పబోతున్నాను, విడమర్చి చెప్పబోతున్నాను, నువ్వు దాని గురించి విను అంటున్నాడు అనమాట. సో ఈ ప్రకృతి నియమాల కింద, ప్రకృతి గుణాల కింద ఎవరు బందీ అయి ఉన్నారు అని చెప్పి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఎవరికైతే శాస్త్రం గురించి తెలుసో కానీ బద్ధకంతోటో కానీ సోమరిపోతనంగా వల్ల కానీ ఈ రూల్స్ని పట్టించుకోకుండా వాళ్ళు వదిలేస్తుంటారో వాళ్ళు ఈ త్రిగుణాలకి బందీ అయి ఉంటారు. సో మనం ఏ విధంగా మనం ఆ సత్వగుణం కానీ రజోగుణం కానీ తమో గుణం కానీ పొంది ఉంటామనంటే, మనం పూర్వజన్మలో చేసిన వ్యవహారాల ప్రకారం మనకి తగినట్టుగా ఆ గుణాలని మనం పెంపొందించుకుంటాం. ఇది ఎన్నో జన్మల నుంచి ఎంతో కాలం నుంచి, అనాది కాలం నుంచి కూడా ఈ భౌతిక ప్రకృతి యొక్క సాంగత్యం వల్ల మనం వివిధ గుణాలని మనం సొంతం చేసుకుంటూ వాటి యొక్క మనస్తత్వాన్ని మనం పెంపొందించుకుంటూ వచ్చామన్నమాట. సో దాని అనుసారంగానే మనకు మనస్తత్వం కూడా అలానే వ్యవహరించుకుంటూ దాని యొక్క సాంగత్యంలో వివిధ రకాలుగా మనం ప్రదర్శిస్తూ ఉంటాం దానికి. సో మరి ఈ గుణాల యొక్క సాంగత్యాన్ని గుణాల యొక్క మన పైన ప్రభావాన్ని మనం మార్చగలమా? అది మార్చచ్చు. దానికి ఒక్క అవకాశం ఏంటయ్యా అంటే, శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం చేయటం ద్వారా వాళ్ళు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమనిష్టలు శ్రద్ధానుసారంగా మనం శాస్త్రాలను చదవటం, వాటి యొక్క ఆదేశాలను పాటించడం ద్వారా మనం ఈ మనస్తత్వం పైన ఆ వ్యవహారం అనే చేంజ్ని మనం ఇన్ఫ్లుయెన్స్ అనేది చేయొచ్చు అనమాట. సో తద్వారా ఈ చేంజ్ చేయడం ద్వారా మనం ఎలా వ్యవహరిస్తామంటే, ప్రతి ఒక్క సందర్భాన్ని, ప్రతి ఒక్క వస్తువుని మనం క్షుణ్ణంగా చూస్తూ మొదలు పెడతాం. మన బుద్ధిని పర్ఫెక్ట్గా ఉపయోగించుకుంటాం. భక్తుల యొక్క సాంగత్యాన్ని ఎప్పుడూ వ్యవహరిస్తుంటాం. ప్రతి గుడ్డి నమ్మకాన్ని మనం వదిలేసి మనం శాస్త్రాలకు అనుసారంగా మన నమ్మకాన్ని పెంచుకుంటూ వెళ్తుంటాం అన్నమాట.
తర్వాత దీన్ని సత్వానురూప సర్వస్య శ్రద్ధాభవతి భారత శ్రద్ధామయోయం పురుషో యో యత్ శ్రద్ధ స ఏవ సహ. హే భారత, హే అర్జున, సర్వస్య శ్రద్ధ సత్వానురూప, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ శ్రద్ధ అనేది వాడి యొక్క సంపాదించుకున్న వాడి యొక్క ఈ త్రిగుణాల యొక్క సాంగత్యం వల్ల వాళ్ళకి వ్యవహరిస్తూ ఉంటుందన్నమాట. దానికి తగ్గట్టుగా వాళ్ళ శ్రద్ధ అనేది వాళ్ళు సంస్కార యుక్త, వాళ్ళ యొక్క సంస్కారాల ప్రకారంగా వాళ్ళు చేసిన కర్మానుసారంగా అలాంటి శ్రద్ధను వాళ్ళు పొందు ఉంటారనమాట. సత్వానురూప భవతి. అయం పురుష శ్రద్ధామయ యహ యా శ్రద్ధ సా సహ ఏవ. అంటే ఎవరైతే ఆ సాంగత్యాన్ని పొంది ఉంటారో, సత్వగుణం యొక్క సాంగత్యం ఉంటే అతని యొక్క శ్రద్ధ సత్వగుణంలో ఉన్నట్టు, రజోగుణం యొక్క సాంగత్యంలో ఉంటే అతని యొక్క శ్రద్ధ రజోగుణంలో ఉన్నట్టు, తమోగుణం యొక్క సాంగత్యం ఉంటే అతని యొక్క శ్రద్ధ తమోగుణంగా వ్యవహరిస్తూ ఉంటాడు. సో జీవుడి యొక్క స్వాభావిక పొజిషన్ ఏంటయ్యా అంటే వాళ్ళు జీవేర స్వరూప కృష్ణేర నిత్యదాస, అది మనకి చెప్పారు. తర్వాత అతను గుణాలకు అతీతుడు అని చెప్పాడు, నిర్గుణ. సో ఈ భౌతిక ప్రపంచంలో గుణాలకి బందీ ఎలా అయిపోయాడు అతను? భగవంతుని మర్చిపోవటం ద్వారా భౌతిక ప్రకృతి అనేది జీవుణ్ణి కప్పివేస్తుందన్నమాట. తర్వాత అతని యొక్క స్వాభావిక జ్ఞానం అతను కోల్పోయి అతను త్రిగుణాల్లో నేను ఈ శరీరాన్ని అని చెప్పి భావిస్తూ ఉంటాడనమాట. తద్వారా ఏమవుతుందంటే అతని యొక్క నిష్ట కానీ అతని యొక్క శ్రద్ధ కానీ అది కృత్రిమంగా వ్యవహరించే శ్రద్ధ అనమాట. అది భౌతిక ప్రపంచంలో మాత్రమే వ్యవహరిస్తుంటుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో అతనికి ఆధ్యాత్మిక ప్రపంచం గురించి అతనికి అంతగా అర్థం కాదనమాట. సో అతనికి మరి అది స్వాభావిక జ్ఞానాన్ని ఎలా పొందగలడయ్యా అంటే అతనికి మరి కృష్ణ చైతన్య సాంగత్యం ద్వారా మాత్రమే అతను స్వాభావిక జ్ఞానాన్ని పొందగలడు. సో భగవంతుడితో మన యొక్క సంబంధాన్ని తెలుసుకుంటూ భౌతిక ప్రకృతి నుంచి దాని నుంచి మనం అంటే ఆ సాంగత్యాన్ని వదులుకుంటూ భక్తుల యొక్క సాంగత్యంలో భగవంతుడి యొక్క సేవ చేసుకుంటూ ఆధ్యాత్మిక ప్రపంచానికి భయం లేకుండా అతను కృష్ణ చైతన్య ప్రాక్టీస్ చేయడం ద్వారా అతను వెళ్ళగలడు అనమాట. సో ఈ ధర్మ అంటే ఈ పాత్ తీసుకోకపోతే, మనం ఈ దారి తీసుకోకపోతే అతను ప్రకృతి యొక్క నియమాల ప్రకారంగా అతను వ్యవహరించాల్సి వస్తుంది. శ్రద్ధ అనేది మనకి సత్వగుణంలో ఒరిజినల్గా వ్యవహరిస్తుంటుంది అనమాట. దాని ద్వారా మనకేంటంటే మనకి పని చేసే పనిలో మనకి మంచి నిష్ఠ, మంచి అంటే ఒక కమిట్మెంట్ అనేది మనం చూపిస్తుంటాం. సో తద్వారా మనం ఒక్కొక్కసారి దేవతలపైన మనం శ్రద్ధ చూపిస్తుంటాం, లేకపోతే మనుషుల్లో ఒక దేవుణ్ణి సెలెక్ట్ చేసుకొని అతనే దేవుడు అని చెప్పి మనం శ్రద్ధ చూపిస్తుంటాం, లేకపోతే మన మనసులో వ్యవహరించే దానిపైన మన మనసులో కోరుకుంటే దానిపైన బాగా శ్రద్ధ చూపిస్తుంటాం అనమాట. కానీ భౌతిక ప్రపంచంలో ఏంటంటే మనం చేసే ఎలాంటి పనులు కూడా మనల్ని అవి కంప్లీట్గా శుద్ధపరచవు అనమాట. ఓన్లీ శుద్ధ సత్వంలో మాత్రమే వ్యవహరించే వాటికి మాత్రమే మనం భగవంతుడి యొక్క సాంగత్యంలో మాత్రమే అవి మనల్ని శుద్ధపరుస్తూ ఉంటాయి అన్నమాట. భౌతిక ప్రపంచంలో ఉన్నంతకాలం మనకు ఎలాంటి అది సత్వగుణంలో ఉన్నా సరే అది కొంచెం ఈ రజోగుణం తమోగుణం యొక్క భౌతిక ప్రకృతి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండేదే ఉంటుందన్నమాట. అది ఎక్కడికి వ్యవహరిస్తాయంటే భౌతిక ప్రకృతి యొక్క వ్యవహారం మన హృదయం పైన చూపిస్తుంది అనమాట. సో మనకి ఈ శాస్త్రాల ద్వారా మనకు వినిపించే ఈ నియమాల నిష్టల ద్వారా అవి మనం పాటిస్తుంటే ఈవెన్ సత్వగుణం కూడా ఏంటంటే అది కొంచెం కలుషితమై ఉంటుంది అనమాట. తద్వారా మన హృదయం కూడా చెలించిపోయి ఉంటుంది. తద్వారా దానికోసం చెప్పి మనం వివిధ రకాల పూజలు పురస్కారాలన్నీ పాటిస్తుంటాం అనమాట. సో మనం శుద్ధ సత్వగుణంలోకి రాగలమండి. సత్వగుణం నుంచి మనం అధిగమించి శుద్ధ సత్వగుణంలోకి రాగాలి. సో దానికి భక్తుల యొక్క సాంగత్యం ఎంతో ఇంపార్టెంట్, భగవంతుడి యొక్క కృప కూడా ఇంపార్టెంట్. ఆచార్యుల యొక్క నియమాలని నిష్టల్ని మనం ఆచార్యుల యొక్క సేవలో మనం ఇవన్నీ కూడా పాటించవచ్చు అని చెప్పి ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. సో సత్వగుణంలో మన యొక్క నిష్ట అనేది ఎలా ఉంటుందని చెప్పి ఇక్కడ తర్వాత చెప్తూ యజంతే సాత్వికా దేవాన్ యక్ష రక్షాంసి రాజసః ప్రేతాన్ భూతగణాంశాన్యే యజంతే తామసా జనా. సత్వగుణంలో ఉన్నవారు యజంతే సాత్వికా దేవాన్, సత్వగుణంలో ఉన్నవారు దేవతలను పూజిస్తారు, ఆరాధిస్తారు. యక్ష రక్షాంసి రాజసః, రజోగుణంలో ఉన్నవారు యక్షుల్ని రాక్షసుల్ని పూజిస్తుంటారు. ప్రేతాన్ భూతగణాంశాన్యే యజంతే తామసా జన, తామసం జనంలో వారు భూతాల్ని ప్రేతాల్ని వాళ్ళు ఆరాధిస్తుంటారు అని చెప్తున్నారు అనమాట.
సో మనకి ఇక్కడ ఏంటంటే వివిధ రకాలుగా ఈ వ్యత్యాసాలు పూజార్హణీయులు వివిధ రకాలుగా ఎలా ఎందుకు ఉంటున్నాయి అని చెప్పి దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ శాస్త్రాల్లో మనకు చెప్పింది ఏంటయ్యా అంటే సత్వం విశుద్ధం వసుదేవ శబ్దితం. మనం సేవ చేయాలంటే మనకి వాసుదేవుడు ఒక్కడే అని చెప్పారనమాట. ఇన్ని వ్యత్యాసాలకు ఉండటానికి ఎందుకు కారణం? దేవతలు, మనుషులు, రాక్షసులు, భూత ప్రేత పిశాచ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే జనాల్లో వారికి దీని యొక్క వివరం తెలియకుండా, వారు శాస్త్రాలపైన శ్రద్ధ లేకుండా చూపించడం ద్వారా, తర్వాత దేవతలు అంటే తర్వాత కొంచెం వారు ప్రకృతి నియమాలకి అనుగుణంగా వారికి యొక్క గుణాలకు అనుసారంగా వాళ్ళు ఇన్ని వర్షిప్ చేస్తున్నారనమాట. సో సత్వగుణంలో ఉన్నవారు బ్రహ్మ, శివ, ఇంద్ర, చంద్ర, సూర్య అలాంటి వారిని పూజిస్తుంటారు. రజోగుణంలో ఉండేవారు మనుషుల్లో దేవుళ్ళు అని చెప్పి మనుషుల్లో కొంతమంది దేవుళ్ళని చేసుకొని, కొంతమంది హిట్లర్ని అలా కొంతమంది వర్షిప్ చేస్తూ ఉంటారనమాట, రాక్షసులను వర్షిప్ చేస్తుంటారనమాట. తర్వాత తమో గుణంలో ఉన్నవారు భూత ప్రేత పిశాచాలు వీళ్ళని వర్షిప్ చేస్తుంటారనమాట, సేవిస్తుంటారనమాట. సో ఈ లక్షణాలన్నించి బయటికి రావాలి ఏంటయ్యా అంటే మనకి భగవంతుడి యొక్క భక్తుల యొక్క సాంగత్యం మాత్రమే అని చెప్తున్నారు అనమాట. బయటికి రావడానికి ఇదే ఒక అవకాశం అని చెప్తున్నారు. తర్వాత అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపోజనా దంభ అహంకార సంయుక్తా కామరాగ బలాన్వితా కర్షయంత శరీరస్థం భూతగ్రామం అచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్ధి అసుర నిశ్చయాన్. దంభ అహంకార సంయుక్త. దంభ అంటే పొగరు, గర్వం, అహంకార సంయుక్త దీనికి తోడుగా కామరాగ బలాన్వితా కోరిక మరియు అట్రాక్షన్ బలాన్విత ఆ బలంతో బలాన్వితా ఏ అచేతసః జనా ఎవరైతే మనుషులు ఎవరైతే ఉంటారో శరీరస్థం నేను ఈ శరీరంలో ఉండేవాడిని, నేను ఈ శరీరాన్ని, భూతగ్రామం నా శరీరము ఈ ఇంద్రియాలన్నిటి కూడా నాకు సంతోషాన్ని కలిగించడానికే ఉన్నాయి అని చెప్పి అనుకున్నవారు అంతఃశరీరస్థం ఈ శరీరంలో ఉన్న భగవంతుని పరమాత్మని మాం కర్షయంతః వాళ్ళు అతన్ని గుర్తించకుండా అశాస్త్ర విహితం శాస్త్రాలకి విరుద్ధంగా ఘోరం తప్యంతే ఘోరమైన తపస్సులు వాళ్ళు స్వీకరించుకుంటూ తాన్ అసుర నిశ్చయాన్ విధి అలాంటి వాళ్ళు అసురులు నిశ్చయంగా తెలుసుకోండి అని చెప్పి భగవంతుడు అంటున్నాడు అనమాట. అంటే ఎవరైతే ఘోరమైన తపస్సులు కఠినమైన తపస్సులు చేసుకుంటారో అంటే శాస్త్రాల్లో చెప్పిన దానికి విహితంగా వాళ్ళు వ్యవహరిస్తుంటారో గర్వంతో, అహంకారంతో, కామ కోరికలతో, వారి యొక్క రజోగుణం యొక్క ప్రేరేపితం వల్ల వారి శరీరంలో ఉన్న భగవంతుడిని కూడా వాళ్ళు టార్చర్ చేస్తుంటారనమాట. ఈ శరీరంలో ఉండే ఇంద్రియాలని టార్చర్ చేస్తున్నారు, భగవంతుని పరమాత్మను టార్చర్ చేస్తుంటారు, వాళ్ళని రాక్షసులు అసుర నిశ్చయాన్ విధి అని చెప్పి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ తపస్సుల్ని వాళ్ళు సొంతంగా సృష్టించుకుంటారనమాట, శాస్త్రాలకు అనుగుణంగా వాళ్ళు సృష్టించుకోరనమాట. అంటే మనకి శాస్త్రాలు ఏంటంటే మనకు భగవంతుని పుట్టినరోజు కానీ, ఏకాదశి రాతే ఆచార్యులు పుట్టినరోజు మాత్రమే కానీ మనకి ఉపవాసం చేయాలనేది ఉంది. ఇప్పుడు చాలామంది ఏంటంటే సోమవారం ఆ దేవత కోసం నేను ఉపవాసం ఉంటాను, మంగళవారం వీళ్ళ కోసం ఉపవాసం ఉంటాను, లేకపోతే ఒక్కొక్కసారి మనం నిరాహార దీక్ష చేస్తాము, అది నేను జీవితంలో సాధించాలి అని చెప్పి. అంటే నిరాహార దీక్ష అనేది ఇంట్లోనూ చేయొచ్చు, లేకపోతే రోడ్డు పైన కూర్చొని చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. ఈ విధంగా అవసరం లేకుండా మనకి శాస్త్రాలకి అనుగుణంగా ఎవరైతే వ్యవహరించారో వాళ్ళందరినీ యొక్క ఈ మనస్తత్వాన్ని వాళ్ళు అసుర మనస్తత్వం అంటున్నారు అనమాట. సో భగవద్గీత అనుసారంగా ఎవరైతే వ్యవహరించారో వాళ్ళని అసుర లక్షణాలు అంటారు. వారు శాస్త్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తుంటారు, వారు చేసే పనులన్నీ కూడా వేరే వారికి ఇబ్బందికరంగానే ఉంటాయి అన్నమాట. వారి యొక్క అహంకారం, గర్వం, కామం, క్రోధం, వీరి యొక్క భౌతిక సంతోషం కోసం వారు వ్యవహరిస్తుంటారనమాట. సో అవన్నీ కూడా ఒక్కొక్కసారి అంటే పొలిటికల్ పర్పస్ కోసం కూడా వాడుకుంటూ ఉంటారు. సో ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఇంట్లో కూడా మనం గొడవ చేసి మనం ఆకలితో ఉంటూ ఇలా తపస్సు చేసినట్టు వాళ్ళ ఇంట్లో కూడా మన కోరికలను తీర్చుకోవడానికి కూడా ప్రయత్నిస్తుంటాం. లేకపోతే బయట సొసైటీలో కూడా కొంతమంది నిరాహార దీక్ష చేసి ఆ విధంగానే సరే వాళ్ళ పంతాన్ని పట్టడానికి వాళ్ళు ట్రై చేస్తుంటారు అనమాట. ఇది భగవంతుడు
ఆదేశించిన ప్రకారం కాకుండా ఎవరైతే ఇలా వ్యవహరిస్తుంటారో, భగవంతుడి నిర్దేశంలో కాకుండా ఎవరు వ్యవహరిస్తుంటారో వారందరి యొక్క మనస్తత్వం రాక్షస మనస్తత్వం అంటున్నారు. ఇవన్నీ కూడా భగవంతుని నిందిస్తున్నాయి. ఎందుకంటే వారు శాస్త్రాలకు అనుగుణంగా వ్యవహరించట్లేదు కాబట్టి భగవంతుడిని వాళ్ళు నిందిస్తున్నట్టు వ్యవహారం కింద తీసుకుంటున్నారనమాట. అందుకనే అచేతసహ అని అంటారనమాట. చేతసహ అంటే మన మనస్తత్వం అనమాట. అచేతసహ అంటే అది మన మనస్తత్వం రాంగ్ డైరెక్షన్ వెళ్ళిపోయిందంట. మిస్లెడ్ మెంటాలిటీ అని అంటారనమాట. అంటే మామూలుగా సరైన మనస్తత్వం ఉన్నవారు ఏంటంటే శాస్త్రాలకు అనుగుణంగా వ్యవహరిస్తుంటారు. సో ఎవరైతే మనస్తత్వం సరిగ్గా లేదో వారు మనస్తత్వం స్థితి తప్పిందో వారంట శాస్త్రాలకి విగుణంగా, అంటే శాస్త్రాలని ఒప్పుకోరు. వారి సొంతగా వారి తపస్సుల్ని వాళ్ళందరినీ సృష్టించుకుంటారనమాట. వారి యొక్క అంతిమ లక్ష్యం అంటే వారి యొక్క అంతిమ గమ్యం ఏంటంటే వారి రాక్షస మనస్తత్వంలో పొందిపోతారనమాట. వారికి ఏంటంటే భగవంతుడు అంటాడు వారి యొక్క జన్మ అనేది అధోగత్యంతి తామస, అధోగతి అనమాట వీరందరికీ కూడా. సో అలాంటి వారు కూడా ఒక గొప్ప భక్తుల యొక్క సాంగత్యంలో రాగలిగితే భగవంతుడి యొక్క కృప వల్ల వారు కూడా వారి యొక్క ఈ భవబంధాలని అన్నింటినీ వదిలేసి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళగలుగుతారనమాట. అది గొప్ప భాగ్యం అండి, మహద్భాగ్యం అని అంటారనమాట. అది చాలా తక్కువ మందికి దొరకచ్చు అనమాట, అందరికీ దొరకదు అని చెప్తున్నారనమాట. సో ఇప్పుడు శ్రద్ధ గురించి కృష్ణుడు మాట్లాడిన తర్వాత కృష్ణుడు అంటాడు ఇంకా వేరే వస్తువులు కూడా ఉన్నాయి శ్రద్ధ ప్రకారంగా, వాటన్నిటి గురించి కూడా నేను ఇప్పుడు చెప్తాను అంటాడు అనమాట. ఆహారస్తు అపి సర్వస్వ త్రివిధో భవతి ప్రియాః యజ్ఞస్తపస్తథాధానం తేషాం వేదాం ఇమాం శృణు. సర్వస్య ఆహారః అపి, అందరూ కూడా భోజనం చేయాలి, జనాలందరూ కూడా భోజనం చేయాలి. తు త్రివిధ ప్రియా భవతి, అది కూడా 3 రకాలుగా ఉంటుంది, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. తథా యజ్ఞ, అలాగే యజ్ఞం కూడా 3 రకాలు, తపస్య కూడా 3 రకాలు, దానం కూడా 3 రకాలు. తేషాం ఇమాం వేదాం శృణు, వీటిలో ఉండే వ్యత్యాసాలను ఇప్పుడు నేను నీకు చెప్పబోతున్నాను, వాటి గురించి విను అంటున్నాడు అనమాట. సో బుద్ధివంతులు అయిన వారు ఎవరయ్యా అంటే భగవంతుడు చెప్పిన ఈ వివిధ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోగలగటం అనమాట. భౌతిక సత్వగుణానికి, రజోగుణానికి, తమోగుణానికి వ్యత్యాసాన్ని అర్థం చేసుకోగలిగే వాడిని బుద్ధివంతుడు అంటారనమాట. అదే మందబుద్ధి గలవాడు ఎవరయ్యా అంటే వారు అన్ని రకాలవి అన్నిటినీ సమానం అని చెప్పి ఎవరైతే అనుకుంటాడో వాటిలో వ్యత్యాసం ఏం లేదనుకుంటాడో వారిని మందబుద్ధి అని అంటారనమాట. అంటే కొంతమంది ఏం చెప్తారనమాట, ఏ దారి తీసుకున్నా సరే, ఎవరిని వర్షిప్ చేసినా సరే అంతిమ గమ్యం ఒకటే అని అంటారనమాట. అవన్నీ మూర్ఖత్వపు వ్యవహారం అని చెప్పి ఇక్కడ మనకి ప్రభుపాదులు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. తర్వాత సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఈ మూడిటి యొక్క వ్యత్యాసాన్ని మనకి ఆహారపరంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ. ఆయు సత్వ బలారోగ్య శుకప్రీతి వివర్ధనా రస్య స్నిగ్ధ స్థిర హృదయ ఆహార సాత్వికా ప్రియా కటు ఆమ్ల లవణాతి ఉష్ణ తీక్ష్ణ వృక్ష విదాహీన ఆహార రాజశ్యేష్ట దుఃఖ శోకమయ ప్రదా యాతయామం గతారస్సం పూత పర్యుషితం చయత్ ఉచ్చిష్టమపి చామేద్యం భోజనం తామస ప్రియం. సో ఆయు సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధన. సత్వగుణంలో తినే ఆహారం తింటే మనకి ఆయు పెరుగుతుంది, సత్వం ఉత్సాహం పెరుగుతుంది, బలం శక్తి అది పెరుగుతుంది, ఆరోగ్యం రోగశూన్యత రోగాలు లేకుండా ఉంటాం, సుఖం సంతోషంగా ఉంటాం, ప్రీతి ఆనందంగా ఉంటాం, ఇది వివర్ధకా అవి పెరుగుతూ మనల్ని ఇంకా మనలో అవి తినడం ద్వారా మనలో ఉండే ఉత్సాహం, ధైర్యం, ఆనందం, సంతోషం ఇవన్నీ పెరుగుతుంటాయి అంటారు. బల, ఆరోగ్య, సుఖ, ప్రీతి, సత్వ, ఆయు ఇవన్నీ మనకి పెరుగుతుంటాయి సత్వగుణం యొక్క భోజనాలు. ఎలాంటి భోజనాలు అయ్యా అంటే రస్యాహ రసయుక్తమైనవి, స్నిగ్ధాహ స్నేహవంతమైనవి, స్థిరాహ దాంట్లో సారం ఉండేవి, హృద్యాహ హృదయానికి మంచిగా చేసేయండి, ఆహార సాత్విక ప్రియా సత్వగుణానికి సంబంధించిన వారు ఇవన్నీ కూడా వారి ఇలాంటివన్నీ కూడా వారు సేకరిస్తుంటారు, సేవిస్తుంటారు అని చెప్తున్నారు అనమాట. సో అవి ఎలాంటివి అంటే తీయగా ఉండేవి, జ్యూసీగా ఉండేవి, అంటే వాటిలో జ్యూసీ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. తర్వాత ఫ్యాటనింగ్ అది న్యాచురల్గా మనకి రుచికరంగా ఉంటాయి, వాటికి
అంటే కొవ్వు పదార్థాలన్నీ కూడా సరిసమానంగా ఉంటాయి అన్నమాట. మనకి వంటికి కావాల్సిన ఆయిలీ సబ్స్టెన్సెస్ కానీ అవన్నీ కూడా మంచిగా ఉంటాయి అన్నమాట. అవన్నీ పాల పదార్థాలు, పెరుగు పదార్థాలు ఇవన్నిటిని మనకి మన ఆయుష్ని మనకి వివృద్ధి చేస్తుంటాయి అన్నమాట. తర్వాత రజోగుణం యొక్క వారి ఆహారం ఎలా ఉంటుంది అంటే కటు, ఆమ్ల, లవణాతి ఉష్ణ, తీక్ష్ణ, రుష్క, విదాహీన. అతి కటు అంటే ఈ షడ్రుచులు అని అంటారు కదా. కటు అంటే చేదు అనమాట, విపరీతమైన కటు. నింబ ప్రాభృతి, మనకి చేదు అంటే మనకి వేపాకుల్లాగా అంత చేదుగా ఉంటాయి అనమాట. అతి ఆమ్ల, ఆమ్ల అంటే మనకి ఉసిరికాయ అతి ఎక్కువగా ఉంటుంది. అతి లవణ, ఉప్పు ఎక్కువ తింటారు. అతి ఉష్ణ, బాగా వేడిగా తింటారనమాట. అతి తీక్ష్ణ, అతి కారంగా తింటారు. అతి ఉత్తేజక, ప్రేరేపించంగా ఉంటారు. అతి వృక్ష, చాలా హాట్ డ్రై. అతి విదాహి, చేతి అంటే అన్నీ కూడా అతి ఎక్కువగా తింటుంటారనమాట. దీని యొక్క తినటం వల్ల వాళ్ళకి ఏంటంటే దుఃఖ శోకమయ ప్రదాహ. తినేటప్పుడు దుఃఖం, కారం ఎక్కువ తినేటప్పుడు కూడా బాధపడుతుంటాం, దుఃఖంతో ఉంటాం. తర్వాత కంఠ, జీహ్వ, ప్రవృత్తి, సంతాపాది అంటే అది తినే కొద్దీ మన నోరు కాలుతూ ఉంటుంది, గొంతు కాలుతూ ఉంటుంది, లోపలికి వెళ్ళిన తర్వాత కడుపంతా కూడా కాలుతూ ఉంటుంది అంట. శోక, తర్వాత వచ్చి ఫస్ట్ తినేటప్పుడు దుఃఖం, తర్వాత బాధపడటం అన్నమాట శోక. భోజనాత్పరం అజీర్ణతయ, జీర్ణం అవ్వదనమాట. దుర్గంధ యుక్త ఉగ్రాది, అది దాని తర్వాత మనకి తేపులన్నీ కూడా ఒక చెడ్డ వాసన తేపులు వస్తుంటాయి అన్నమాట. తద్వారా ఆమయాహ, అలాంటి భోజనాలు తింటే తథా రోగ, తర్వాత రోగాలు వస్తాయి. చేతి ఏతాన్ ప్రదాతి, తర్వాత ఇక రోగాలతో పాటు తతిమాయన్నీ వస్తుంటాయి అన్నమాట. ఆహార రాజసస్య జనా ఇష్టా ప్రియా భవంతి, అంటే ఇలాంటి రజోగుణం ఉన్నవారు ఇలాంటి ఆహారాన్ని వారు ప్రీతితో సేవిస్తుంటారు. అతి ఉష్ణ, అతి ఆమ్ల, అతి లవణ, అతి తీక్ష్ణ, అతి వృక్ష, విదాహీన, శాస్త్రాలకి విధీనంగా ఎవరైతే తింటుంటారో ఇవన్నిటికీ వారు అనుగుణంగా వారి యొక్క మనస్తత్వం ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. తర్వాత రజోగుణం, తమో గుణం యొక్క వ్యవహారం ఎంత? యాతయామం అంటే 3 గంటల తర్వాత భోజనం కుక్ చేసిన తర్వాత అంటే వేడి చల్లారిపోయి, అంటే పొద్దున ఎప్పుడో కుక్ చేసి సాయంకాలం ఎప్పుడో తింటుంటారు. గతారసం, దాంట్లో సారశూన్యం అనమాట, అందులో రసమేం లేదు. పూతి అంటే దుర్గంధం వస్తుందన్నమాట. పర్యుష్టం అంటే అది చెడిపోయిందనమాట. తర్వాత ఉచ్చిష్టం, వేరే వాళ్ళ ఎంగిలిని. అమేద్యం అంటే అపవిత్రమైనది, అంటే అమేద్యం అంటే మాంసాహారం ఎవరైతే తింటారో, అపవిత్రమైన భోజనం తింటారో. చయత్ భోజనం తామస ప్రియం, ఇది తమో గుణం ఉన్న వారి యొక్క ఆహారం అని చెప్పి వ్యవహరిస్తున్నారు అన్నమాట. అసలు భోజనం యొక్క ఉద్దేశం ఏంటి అని చెప్పి ప్రభుపాల్ వారు చెప్తూ, మన జీవితంలో ఉండే ఆయుష్ను పెంచడానికి, మన మనసును శుద్ధి చేయడానికి, మన శరీరానికి బలాన్ని చేకూర్చడానికి. అందుకనే ఫస్ట్ మనకి చెప్పింది ఏంటంటే ఆయు, సత్వ, బలారోగ్య, ఈ 3 మనల్ని పెంచడానికి ఇది భోజనం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో దానికోసం అని చెప్పి దీనికి ఎలాంటి భోజనం మనం తినాలి అంటే, మనకి గొప్ప గొప్ప ఆచార్యులందరూ కూడా దీనికి సజెస్ట్ చేస్తూ మనకి పాల పదార్థాలు, పంచదార, బియ్యము, వీట్ అంటే మనకి గోధుమలు, తర్వాత పళ్ళు, కూరగాయలు, కొన్ని వాటిని మనకి ఇచ్చారనమాట. మనకి జీవితంలో మనం తింటే, ఇవన్నిటి తింటే మనం శరీరం, మనసు, బుద్ధి అనేది ప్రాపర్గా వ్యవహరిస్తే అని అంటారనమాట. సో దీనికోసం చెప్పి మనకి ఇంకోటి ఏంటంటే కొవ్వు పదార్థాల కింద మనకి పాల పదార్థాలు, పెరుగు పదార్థాలు చెప్పారండి. మాంసం అనేది మనకి అసలు వ్యవహరించేది చెప్పలేదన్నమాట. అంటే మనిషి జాతి కంటే కొంచెం తక్కువ జాతి వారు మాత్రమే ఈ మాంసం వైపు మొగ్గు చూపిస్తుంటారు, కానీ సత్వగుణంలో ఉన్నవారు మాంసం వైపు చూపించరు అని చెప్తున్నారనమాట. అంటే చాలామంది చెప్తారన్నమాట, మాంసం తింటే మనకి హై ప్రోటీన్ వస్తుంది అని అంటారు. మాంసం కంటే హై ప్రోటీన్లో కూడా మనకి దాల్స్ ఉన్నాయండి, వివిధ రకాల్స్ ఉంటాయి. మనకి రాజ్మా దాల్ కానీ, తర్వాత ఇవేంటారు గుగ్గిళ్ళు కానీ, తర్వాత మనకి ఉలవలు కానీ, వీటిలో హై ప్రోటీన్ ఉంటుందండి. అవి తింటే మనకి చాలు మనకి శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అంతా కూడా వీటిలోనే వస్తుందన్నమాట. సో రజోగుణం యొక్క భోజనం ఎలా ఉంటుంది అంటే చాలా
చేదుగా ఉంటుంది, ఉప్పు ఎక్కువ ఉంటుంది, బాగా కారంగా ఉంటుంది, చాలా ఘాటుగా ఉంటుంది. తర్వాత అది తినే కొద్దీ ఏంటంటే మనలో కళ్ళి వచ్చేస్తుంటుంది అనమాట. తర్వాత మనకి ఇది మనకి బ్యాక్ టు మనకి రోగాలకు కూడా కారణమవుతుందన్నమాట. అదే తమో గుణంలో ఉన్న భోజనం అయితే ఎలాంటి అంటే అవి ఫ్రెష్గా ఉండవన్నమాట. 3 గంటలకు ముందు కుక్ అంటే ప్రసాదంకి లిమిటేషన్ లేదంటే అది ఎప్పుడు కుక్ చేసినా పర్వాలేదు. మామూలుగా ప్రసాదం కుక్ చేయకుండా ఎవరైతే భోజనం స్వీకరిస్తుంటారో దానికి ఏమంటున్నారంటే 3 గంటల తర్వాత అది దాంట్లో ఉంటే సారము రసం అంతా తగ్గిపోయిందని అంటారనమాట. ఎందుకంటే అవి చెడిపోయే అవకాశం గొప్పగా ఉంటుందన్నమాట. వాటి నుంచి వాసనలు కూడా చెడు వాసనలు వస్తుంటాయి అనమాట. సో ఎవరైతే నైవేద్యం లేకుండా తింటుంటారో 3 గంటల తర్వాత అంటే తమో గుణం భోజనం అని అంటారనమాట. దాని నుంచి కారణం ఏంటి అంటే మనకు చెడిపోయిన పదార్థాలు తింటే ఏమవుతుంది, మనకు రోగాలు రావచ్చు, తర్వాత ఇన్ఫెక్షన్ రావచ్చు, ఏదో ఒక విధంగా అది మనపైన ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. సో దానికోసం అని చెప్పి మనకి రికమెండ్ చేసింది ఏంటి అంటే ఇక్కడ ప్రభుపాద వారు ఏంటి రికమెండ్ చేస్తున్నారు అంటే భగవంతుడికి నైవేద్యం చేసింది మాత్రమే మనం తినాలి అంటారనమాట. తద్వారా మనకి అవన్నీ కూడా ఒక యాంటీసెప్టిక్ లాగా వ్యవహరిస్తుంటారు అనమాట. మన నోటికి రుచికరంగా ఉంటాయి, మనకి ఆరోగ్యం అన్నిటి కూడా పెంచే విధంగా ఉంటాయి అనమాట. అందుకనే భగవంతుడి యొక్క ఉచ్చిష్ట అంటే ఎంగిలి మాత్రమే మనం తినాలి, భగవంతుడికి నైవేద్యం చేసినవి మాత్రమే తినాలి. భగవంతుడు చెప్పిన ప్రకారం భగవద్గీతలో పత్రం పుష్పం ఫలం తోయం ఈ 4 రకాలని మనం యోమే భక్త్యా ప్రియచతి ప్రీతితో ప్రేమతో ఎవరైతే నాకు నైవేద్యాన్ని సమర్పిస్తారో వారికి నేను అంగీకరిస్తానని చెప్తాడు. కాబట్టి అలాంటి వాటిని తినడం ద్వారా భగవంతుడు అవి యాక్సెప్ట్ చేస్తాడు, మనందరికీ కూడా సుఖ సంతోషాలను ప్రదర్శిస్తాడు అని చెప్తున్నారు అన్నమాట. సో మను సంహితలో మాంసం తింటే ప్రాబ్లం ఏంటి అని చెప్పి చాలామంది అంటారు. మాంసం తింటే ఏమైందండి అని అంటే ఇక్కడ మను సంహితలో మనకేం చెప్తున్నారంటే మాంస భక్షయతి ఆమూత్ర యస్య మాంసం ఇదామి అహం ఏతాన్ మాంసస్య మాంసత్వం ప్రవదంతి మనీషిణ. అంటే మనం ఏదైనా మాంసం తినాలంటే మాంసం అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందా అంటే ఒక జంతువుని మనం చంపి తినాలంటే దాని చెవిలో మాంస అని చెప్పాలంట. అంటే ఏంటంటే మాంస అంటే ఈ జన్మలో నా నాలిక రుచి కోసం నేను చంపుకొని తింటున్నాను, నువ్వు నన్ను చంపుకొని తినే అవకాశం నీకు వచ్చే జన్మలో నేను రాసిస్తున్నాను అని చెప్పనమాట. అందుకని చెప్పి ఎవరైనా తెలిసిన వాళ్ళు అంటే నేను నిన్ను తింటున్నాను, నువ్వు నన్ను తిను అని చెప్పి తెలిసి ఎందుకు నా జీవితాన్ని నేను ఎందుకు నాశనం చేసుకుంటాను అని చెప్పి ఈ విధంగా అయినా సరే వాళ్ళు మాంసాన్ని మర్చిపోతారు అని చెప్పి ఒక ఐడెంటిటీ కోసం మనకి ఇది శాస్త్రాల్లో చెప్పారనమాట. తర్వాత యజ్ఞాల గురించి, త్రిగుణాలుగా ఉండే యజ్ఞాల గురించి మనకి మాట్లాడుతున్నారనమాట. అఫలాకాంక్షభీర్ యజ్ఞం విద్ధి దృష్టో యా యుజ్యతే యష్టవ్యం ఏవేతి మనః సమాదాయస సాత్విక. ఫలాకాంక్ష అంటే మనం చేసే ప్రతి ఒక్క పనిలో కూడా మనం ఫలాన్ని ఎక్స్పెక్ట్ చేయటం అనమాట. ఇక్కడ అఫలాకాంక్ష ఫలాయుక్తంగా ఫలారహితంగా యష్టవ్యం సంతోషం కొద్ది చేస్తుంటారు. ఇది మన సమాదాయ మన మనసుని సమాధానపరుచుకుంటూ విధి దుష్ట శాస్త్రవిహితంగా ఎవరైతే యజంతే ఈజ్యతే ఎవరైతే యజ్ఞాన్ని సాక్రిఫైసెస్ని ఎవరైతే చేస్తుంటారో సాత్విక జనాహ వారు సాత్వికంగా వ్యవహరిస్తారు అని చెప్తున్నారు అనమాట. సాత్వికమైన యజ్ఞం అని చెప్తున్నారు అనమాట. అంటే జనరల్లీ మనం యజ్ఞాలు యాగాలు ఎందుకు చేస్తామంటే మన మనసులో ఏదో కోరికలు పెట్టుకొని మనం చేస్తుంటాం అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే కోరికారహితంగా ఎవరైతే చేస్తారో దాన్ని సత్వగుణంలో ఉండే యజ్ఞం అని అంటున్నారు అనమాట. అంటే మన రూల్స్ ప్రకారం అంటే మన డ్యూటీ ప్రకారం మనం వ్యవహరిస్తున్నాం అనమాట. ఎందుకంటే దేవస్థానాల్లో మనకి అన్ని యజ్ఞాలన్నీ చేస్తుంటాం అనమాట. అందుకని చెప్పి మన దేవస్థానానికి వెళ్ళి అక్కడ భగవంతుని దర్శనం చేసుకొని అక్కడికి భగవంతుడికి మనం పళ్ళు పూలు మనం నైవేద్యం కింద మనకి ఇస్తుంటాం అనమాట. అదేంటి మనం ఎక్స్పెక్ట్ చేసుకుంటూ కాదు, అదే మనం ఫలాకాంక్ష వ్యవహరిస్తూ భగవంతుని సేవ చేయమని చెప్పి శాస్త్రాలను మనం ఎంకరేజ్ చేయట్లేదు అనమాట. సో జనరల్లీ ఏంటంటే మనం అందరూ కూడా మన భౌతికంగా సుఖ సంతోషాలుగా ఉండాలి అని చెప్పి మనం భగవంతుడి దగ్గరికి వెళ్తుంటాం, కానీ సత్వగుణం కాదు అని చెప్తున్నారు అనమాట. సో మనకి డ్యూటీ ఏంటయ్యా అంటే శాస్త్రాలకు అనుగుణంగా వ్యవహరించుకుంటూ భగవంతుడిని మనం ఆరాధించుకుంటే అది ప్రతి ఒక్క మనిషికి యొక్క డ్యూటీ అని చెప్పి సివిలైజ్డ్ మ్యాన్ అని చెప్పి చెప్తున్నారనమాట. తర్వాత రజోగుణం అభిసందాయ తూ ఫలం దంబార్థం అపి చైవయత్ ఈజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం.
ఎవరైతే శాస్త్రాలకి కోసం శాస్త్రాలకు అనుసరంగా అంటే వాళ్ళు చేసే యజ్ఞాల్లో ఈ యొక్క ఏంటయ్యా అంటే హే భరత శ్రేష్ఠ, ఏ అర్జున, తూ ఫలం అభిసందాయ, ఒక ఫలాన్ని ఉద్దేశించుకుంటూ, దంబార్థం, దంబ అంటే అహంకారం కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం, ఏవచ యత్ ఈజ్యతే, ఎవరైతే వర్షిప్ చేస్తుంటారో, ఎవరైతే దాన్ని సేవిస్తుంటారో, తం రాజసం యజ్ఞం విద్ధి, అది రాజసమైన యజ్ఞం అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఒక్కొక్కసారి ఏంటంటే యజ్ఞాలు యాగాలు ఎందుకు చేస్తున్నారా అంటే స్వర్గలోకాలకు వెళ్ళటానికి కానీ, భౌతికంగా సుఖ సంతోషంగా ఉండటానికి కానీ అని చెప్పి యజ్ఞాలు వ్యవహరిస్తుంటారు. అవి రజోగుణానికి సంబంధించిన యజ్ఞాలు అని చెప్పి చెప్తున్నారనమాట. తర్వాత విద్ధిహీనం అశిష్టాన్నం మంత్రహీనం అదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతి. ఇక్కడ యజ్ఞాలు ఎలా పర్ఫార్మ్ చేస్తున్నారంటే విద్ధిహీనం, శాస్త్రాలకి విధానంగా కాకుండా, అశృష్టాన్నం, అక్కడ వచ్చిన వారికి ఎవరికి కూడా అన్నం అంటే అన్న సంతర్పణ లేకుండా, అశృష్ట అదత్తం అన్నం, ఎవరికి భోజనం పదార్థాలు ఏమీ పంచిపెట్టకుండా, మంత్రహీనం, మంత్రాలు ఏం చదవకుండా, అదక్షిణం, సేవ చేసిన పూజారులకి దక్షిణ ఇవ్వకుండా, వారికి అంటే యథావిహిత దక్షిణారహితం, వారికి తగ్గట్టుగా దక్షిణ ఇవ్వకుండా, శ్రద్ధావిరహితం, శ్రద్ధాశూన్యంగా వ్యవహరిస్తూ, యజ్ఞం తాపసం పరిచక్షతే, అలాంటిది యజ్ఞాల్ని తామస యజ్ఞాన్ని అంటారనమాట. అంటే ఒక్కొక్కసారి దేవతల్ని వర్షిప్ చేసుకుంటూ అంటే డబ్బుల కోసం చెప్పి కొంతమంది దేవతల్ని వర్షిప్ చేస్తుంటారు. లేకపోతే ఏమంటే ఒక్కొక్కసారి లంకిమందులు ఉన్నాయి, మీరు అది కావాలంటే మీరు భూత ప్రేత పిశాచాలని ఎవరైనా బలి ఇవ్వాలి, తర్వాత అంటే ఇలా శాస్త్రాలకి విహితంగా ఎవరైతే వ్యవహరిస్తుంటారో వీటన్నిటిని తామస యజ్ఞం అంటారనమాట. అంటే నామ మాత్రమే మనం ధర్మాన్ని పాటిస్తున్నట్టు, బట్ శాస్త్రాలకు అనుగుణంగా వ్యవహరించుకుంటూ, అది రాక్షస మనస్తత్వం, అది సుఖ సంతోషాల కోసం కాదు, వారి యొక్క సాడిజం కోసం వాళ్ళు వ్యవహరిస్తుంటారన్నమాట. దీన్ని తామసం యజ్ఞం అని అంటారనమాట. ఇక్కడ మళ్ళీ ముందుకు వెళ్తూ మనకి ఇప్పుడు తపస్య 3 రకాలుగా అంటారనమాట. సో తపస్య 3 రకాలుగా అంటే తపస్సుకి రాకముందు ఫస్ట్ తపస్సుని మనం మనస, వాచ, శరీరం ప్రకారం కూడా ఉంటుందన్నమాట. మన శరీరానికి అనుగుణంగా ఫస్ట్ శరీరం యొక్క తపస్సు ఏంటని చెప్తున్నారనమాట. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యం అహింసాచ శారీరం తప ఉచ్యతే. దేవుణ్ణి, బ్రాహ్మణుల్ని, గురువుగారిని, పెద్దవారందరినీ మనం పూజించాలన్నమాట. తర్వాత దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచ్యం, శౌచ్యం అంటే క్లెన్లీనెస్ అండి, శుచి శుభ్రత. ఆర్జవం అంటే సింప్లిసిటీ. బ్రహ్మచర్య పాటించాలన్నమాట. అహింస అంటే శరీరానికి హింసించకుండా ఈ విధంగా చేసేదాన్ని సత్వగుణంలో ఉండే అది శరీరం యొక్క తపస్య అని అంటారన్నమాట. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచ్యం ఆర్జవం బ్రహ్మచర్యం అహింసాచ శారీరం తప ఉచ్యతే, శరీరానికి సంబంధించిన తపస్యలు అన్నమాట. ఎందుకంటే మనం దేవతల్ని, పెద్దవారందరినీ మనం సేవించుకుంటూ ఉండాలి. ఈ శరీరాన్ని శుభ్రంగా పరిచిపెట్టాలన్నమాట. మనసుని అంటే అంతర్గతంగా, బాహ్యంగా శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోగలగాలన్నమాట. అతని యొక్క వ్యవహార శైలి సింపుల్గా ఉండాలన్నమాట. తర్వాత శాస్త్రాల్లో చెప్పిన దానికి ఎప్పుడూ ఉల్లంఘించకూడదు. బ్రహ్మచర్యం పాటిస్తూ ఉండాలి. అంటే బ్రహ్మచర్యం అంటే అతని భార్యకు తప్ప ఇంకా వేరే ఎవరిని కూడా ఆలోచించుకుంటూ ఉంటాం, దాన్ని కూడా బ్రహ్మచర్య అని అంటారనమాట. సో దానికి శాస్త్రాల్లో చెప్పిన విధానంగా భార్యతో మాత్రమే, అది పిల్లల కోసం మాత్రమే అతని సంపర్కాన్ని ఉపయోగించుకోవాలన్నమాట. అది కాకుండా వేరేది కాదనమాట. అది వాళ్ళు కూడా బ్రహ్మచర్య అని అంటారనమాట. ఈ విధంగా మనకి సత్వగుణంలో ఈ శరీరం యొక్క తపస్య అని చెప్పి చెప్తున్నారనమాట. తర్వాత వాక్ యొక్క తపస్య ఏంటంటే అంటే అనుద్వేగకరం వాక్యం, సత్యం ప్రీహితం చేయత్, స్వాధ్యాయ అభ్యసనం చేయవ, వాన్మయం తప ఉచ్యతే. శరీరానికి సంబంధించిన తపస్సు అంటే మన వాక్కుకు సంబంధించిన తపస్సు ఏంటయ్యా అంటే ఉద్వేగకరం అంటే పక్కన వాళ్ళని భయపెట్టే విధంగా లేకపోతే ప్రేరేపించే విధంగా కాకుండా అనుద్వేగకరం, వారిని శాంతింపబడే విధంగా, అభయకరం, వారికి మంచి జరిగే విధంగా, వారు సంతోషంగా ఉండేకరంగా, సత్యం ఎప్పుడు సత్యాన్నే మాట్లాడుతూ, ప్రియహితం వారికి మంచి జరిగే విధంగా మాట్లాడుతూ, చేయత్ వాక్యం వారి వాక్యాలన్నీ కూడా ఆ విధంగా ఉండాలన్నమాట.
స్వాధ్యాయ వేదాభ్యాసనం చేయటం ద్వారా స్వాధ్యాయ అభ్యాసనం చ ఏవ వాన్మయం తప ఉచ్యతే. దీన్ని వాక్ యొక్క తపస్య అని అంటారన్నమాట. అంటే మనం మాట్లాడే మాటలు పక్కన వాళ్ళని ఇబ్బంది కలగకూడదు అనమాట, వాళ్ళని ప్రేరేపించకూడదు అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే గురువు గారు మనకి నిజం మాట్లాడినప్పుడు మనకి కొంచెం మనలో భయం కానీ మనలో అంటే ఒక క్రూరత్వం కానీ ఏదైనా రావచ్చు అనమాట. కానీ నిజంగా మాట్లాడుతూ దాన్ని పక్కన వాళ్ళని నొప్పి కలిగించే విధంగా, వాళ్ళ మనసులు నొప్పి కలిగే విధంగా మనం మాట్లాడగలగాలన్నమాట. సో అది కూడా ఒక గొప్ప ఆర్ట్ అండి, దీంట్లో కూడా గొప్ప తపస్య అండి. ప్లస్ ఒక్కొక్కసారి పిచ్చి వాగుడు వాగకూడదు అని అంటారనమాట. సో అంటే భక్తుల యొక్క సాంగత్యంలో మనం చేసే మాటలన్నీ కూడా అవి శాస్త్రాలకు అనుగుణంగా మాట్లాడాలన్నమాట. సో మనం ఎప్పుడు ఏం మాట్లాడినా సరే మనకి వినేవారికి చెవులకి ఆహ్లాదకరంగా ఉండాలన్నమాట. తద్వారా మన మాటల ద్వారా పక్కన వారికి మంచి జరగాలన్నమాట. వారికి ఒక మనిషి జీవితం యొక్క ఒక ఉద్దేశాన్ని, మనం జీవితం యొక్క పరమార్థాన్ని, భగవంతుడి యొక్క తత్వాన్ని మాట్లాడే విషయాలనే మాట్లాడగలగాలి. లేకపోతే మన నోరుని బంధించి వేసి ఉండాలన్నమాట. అది నోరు యొక్క గొప్ప తపస్య అన్నమాట. తర్వాత మళ్ళీ మనసు యొక్క తపస్సు గురించి మాట్లాడుతూ, మనఃప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ భావ సంశుద్ధిర్హి ఏతద్ తపో మానసం ఉచ్యతే. మనసు యొక్క తపస్సు గురించి మాట్లాడుతున్నమాట. మనఃప్రసాద, మనసుని ప్రశాంతంగా స్థిరత్వంగా ఉంచగలగాలన్నమాట. సౌమ్యత్వం, అక్రూరతంగా ఉండకుండా మౌనంగా వ్యవహరిస్తూ, ఆత్మ వినిగ్రహ అంటే మన ఇంద్రియాల్ని నిగ్రహించులో పెట్టుకోగలగటం అనమాట. భావ సంశుద్ధి, నిష్కపటంగా వ్యవహరించకుండా నిష్కపట వ్యవహారం అన్నమాట. ఇది ఏతద్ మానసం తప ఉచ్యతే. దీన్ని మనసు యొక్క తపస్య అని అంటారనమాట. ఎందుకంటే మన మనసుని నిగ్రహించుకోగలిగితే, అది ఇంద్రియ సుఖాల నుంచి మనం గనక వైరాగ్యాన్ని పెంపొందించుకోగలిగితే, భగవంతునే మనం తలుచుకోగలిగితే మనసు ద్వారా, పక్కన వాళ్ళకి మంచి జరిగే విధంగా మనసు ప్రాక్టీస్ చేయగలిగితే, అది మనసు యొక్క గొప్ప తపస్య అండి. సో మనసుని అంటే గ్రావిటీ ఆఫ్ థాట్ అని అంటారనమాట. అంటే కృష్ణ ప్రజ్ఞ తప్ప వేరే ఆలోచన లేకుండా, ఇంద్రియ సంతోషం వాటి యొక్క ఆలోచనల వైపు వ్యవహరించకుండా వాటిని అవాయిడ్ చేసే విధంగా దాన్ని గ్రావిటీ ఇన్ థాట్ అంటారనమాట. సాటిస్ఫాక్షన్, ఇంద్రియ సుఖం కాకుండా, ఇంద్రియ సుఖంలో సంతోషాన్ని వెతకకుండా మన భగవంతుల్లో సంతోషాన్ని వెతకగలిగితే అది చాలా సాటిస్ఫాక్షన్ అనమాట. తర్వాత సింప్లిసిటీ, అంటే మనం డూప్లిసిటీస్గా వ్యవహరించడం, మనసులో ఒకటి బయట ఒకటి చెప్పటం, పక్కన వాళ్ళని శ్రేయోభిలాషుల కింద మంచిగా కోరుకోవటం, ఇంద్రియాలని మనసుని నిగ్రహంలో పెట్టుకోగలగటం, మన సత్వ సంశుద్ధి, మన శరీరాన్ని మన జీవితాన్ని మనం ధన్యం చేసుకోగలగటం, మన డీలింగ్స్ అన్నింటినీ కూడా మన వ్యవహారాల్లో కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ డీలింగ్స్ అనమాట. ఇవన్నీ చేయగలిగితే సో అతను ప్రశాంతమైన మనసుతో ఉండగలడు, మనసుని ఇంద్రియ సంతోషాల నుంచి వైరాగ్యాన్ని పెంపొందించుకోగలడు, అవసరం లేని చోట మౌనంగా ఉండగలగడు, అతను ఆధ్యాత్మిక జ్ఞానంలో నిష్ఠుడు అని చెప్పి చెప్తున్నారు అనమాట ఈ విధంగా చేస్తే. ఇప్పుడు తపస్య మూడు రకాలుగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. శ్రద్ధయా పరయా తప్తం తపస్త త్రివిధం నరై అఫలాకాంక్షిభిర్యుక్తై సాత్వికం పరిచక్షతే. అఫలాకాంక్షి, ఫలాకామరహిత, అంటే మనం చేసే ప్రతి ఒక్క పనిలో కూడా తపస్సు యొక్క ఫలాన్ని ఆశించకుండా, యుక్తై ఏకాగ్ర మనసై, ఏకాగ్రమైన మనసుతో మనం వ్యవహరించే, పరయా శ్రేష్ట, పరయా శ్రేష్టమైన, శ్రద్ధగా మన బుద్ధిని వ్యవహరిస్తూ, తప్తం మనం చేసే తపస్యని, తత్ త్రివిధం, అది శరీరం వాన్మయం మనసు ఈ మూడింటిని కలుపుకుంటే, సాత్వికం పరిచక్షతే కథయంతి, దాన్ని సాత్వికమైన తపస్య అని అంటారన్నమాట. సో ఇది ఆధ్యాత్మిక శ్రద్ధతో ఫలాకాంక్షకు ఆశించకుండా భగవంతుడి కోసమే చేసేదాన్ని దీన్ని సాత్వికము అని చెప్తున్నారనమాట. తర్వాత సత్కారమాన పూజార్థం తపో దంబేన చైవయత్ క్రియతే తదిహా ప్రోక్తం రాజసం చలం అధ్రువం. సో ఎవరైతే సత్కార మాన పూజార్థం, సత్కారం కోసం, మాన అంటే మానం అభిమానం కోసం, పూజ లాభాయ నన్ను పూజించడం కోసం, దంబేన అహంకారంతో,
చ ఏవ యత్ తపః క్రియతే, ఎవరైతే తపస్సులు తీసుకుంటారో, ఇతి చలం, చలం అంటే అనిశ్చితమైన, అధ్రువం కాంక్షించేవాడు, తత్తపః రాజసం ప్రోక్తం, అతని యొక్క తపస్య రాజసానికి సంబంధించింది అని చెప్తున్నారు అనమాట. సో ఒక్కొక్కసారి ఏంటంటే కొంతమంది తపస్సు ఎందుకు ఆచరిస్తారా అంటే జనాలను అట్రాక్ట్ చేయడానికి, వాళ్ళ దగ్గర నుంచి పేరు ప్రఖ్యాతలు, పూజలు వర్షిప్ చేసుకోవడానికి, వారి దగ్గర నుంచి రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఇవన్నీ చేస్తుంటారనమాట. ఎందుకంటే అతని యొక్క శిష్యులు ఇతన్ని పూజించాలి, జనాలందరూ వచ్చి ఇతను పాద పూజ చేయాలి, డబ్బులని సమర్పించాలి. ఇవన్నీ ఆర్టిఫిషియల్గా వ్యవహరించే తపస్సులకి ఇవన్నీ కూడా రజోగుణానికి సంబంధించినవి అని చెప్తున్నారు అనమాట. తద్వారా చేసే రిజల్ట్స్ అన్నీ కూడా దాని యొక్క రిజల్ట్ అన్నీ కూడా అశాశ్వతమైనవి, కొంత సమయం వరకు అవి ఉండొచ్చు, కానీ శాశ్వతమైనవి కావు, మనల్ని భౌతికంగా మనల్ని అవి మనతో పాటు వచ్చేవి కాదు అని చెప్తున్నారు అనమాట. తర్వాత మూఢగ్రాహేణాత్మనః యత్ పూడయా క్రియతే తపః పరస్య ఉత్సదనార్థం వా తత్ తామసం ఉదాహృతం. మూఢగ్రాహేణ అంటే అవివేక కృతేన, వివేకం లేకుండా వ్యవహరిస్తారు అంటారు. దురాగ్రహేణ కోపంతో వ్యవహరిస్తుంటారు. ఆత్మనః శరీరానికి సంబంధించిన, పీడయ ఒక క్లేశంలాగా, పరయ వేరే వారికి, ఉత్సదనార్థం వినాశనం కోసం, వాయత్ తపక్రియతే పక్కన వాళ్ళకి చెడ్డ జరగటానికి, లేకపోతే వారి యొక్క పతనం కోసం ఎవరైతే తపస్సు చేస్తుంటారో తత్ తామసం ఉదాహృతం, వారి యొక్క తపస్సు తామసం అని అంటున్నారు అనమాట. సో లైక్ హిరణ్యకశిపు, రావణ వీళ్ళందరూ కూడా తపస్సు చేశారు. ఏంటి అంటే దేవతల్ని సంహరించడానికి, దేవతల్ని ఇబ్బంది పెట్టడానికి, అలాంటివన్నిటిని కూడా తమోగుణం యొక్క తపస్సులు అని అంటున్నారు అనమాట. తర్వాత దానం గురించి ఇక్కడ వ్యవహరిస్తున్నారు అనమాట. దానం యొక్క 3 రకాల గురించి మనం దానం చెప్పబోతున్నారు అనమాట. దాతవ్యం ఇది యద్దానం దీయతే అనుపకారిణై దేశకాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. దాతవ్యం ఇది దానం కర్తవ్యం ఏవం బుద్ధ్య అంటే బుద్ధితో, అంటే బుద్ధిగా మనం ఎవరైతే దానం చేయాలనుకుంటారో కర్తవ్యం ప్రకారంగా, దేశే అంటే పుణ్యతీర్థాల్లో, తర్వాత కాలే గ్రహణాది పుణ్యకాలే గ్రహణాది సమయంలో, చ అనుపకారిణి ప్రత్యుపకారం కర్తం అసమర్థే అంటే ప్రత్యుపకారం లేకుండా, ప్రత్యుపకారం కోసం కాకుండా, పాత్రే అంటే సంబంధించిన మనిషి తపశీల స్వాధ్యాయాది సంపన్నాయ, అతని యొక్క మంచి లక్షణాలు ఉన్నవాడు, పాత్ర అతను స్వీకరించేవాడు కూడా మంచి లక్షణాలతో స్వభావంతో ఉన్నవాడు. తర్వాత యద్దానం దీయతే తద్దానం సాత్వికం స్మృతం, అలాంటి వాళ్ళకి దానం చేస్తే దాన్ని సాత్విక దానం అని అంటున్నారు అన్నమాట. అంటే శాస్త్రాల్లో దానం ఎవరికి ఇవ్వాలయ్యా అంటే భగవంతుడి యొక్క సేవలో నిమగ్నమై ఉంటారో వారికి మాత్రమే దానం ఇవ్వాలి అని చెప్తున్నారు అన్నమాట శాస్త్రాల్లో. సో అంటే దానం కూడా విచ్చలవిడిగా ఇవ్వద్దని చెప్తున్నారు అనమాట. అంటే దానం చేసేటప్పుడు కూడా మనం ప్రత్యుపకారం ఆశించకుండా చేయాలి అంటున్నారు అనమాట. దానికోసం కూడా సరైన సమయం, సరైన ప్లేస్లో ఇవ్వాలన్నమాట. సో మనకి అంటే దానం ఎక్కడిస్తున్నారు జనరల్గా ఎక్కడికి వెళ్ళాలంటే పుణ్యస్థలాలకు వెళ్ళినప్పుడు, భగవంతుడి యొక్క దర్శనానికి వెళ్ళినప్పుడు, లేకపోతే గ్రహణం రోజు కానీ, లేకపోతే అమావాస్య రోజు కానీ, ఇలాగా అంటే పౌర్ణమి రోజు కానీ, కొన్ని రోజుల్లో అంటే పితృపక్షం రోజులో దానం చేస్తుంటారనమాట. భక్తులకి, భగవంతుడి యొక్క సేవ చేసే వారందరికీ దానం ఇవ్వాలి. దేవస్థానంలో దేవుడికి సేవకి ఇలాంటి వాటికి దానం ఇవ్వాలి అంటున్నారు అనమాట. సో ఒక్కొక్కసారి ఏంటంటే పేదవారికి కూడా దయాగుణంతో మనం దానం ఇస్తుంటాము. బట్ అతను దానం తీసుకునేవాడు అనర్హుడైతే అది మనకి ఆధ్యాత్మికంగా ముందుకి పురోగతికి చెందడానికి అవకాశం ఉండదండి అని చెప్తున్నారు అన్నమాట. సో మనం దానం ఇచ్చేటప్పుడు మనం అది వ్యత్యాసం చూసుకుంటూ అతను అర్హుడా కాదా అని చెప్పి చూసుకొని మనం ఇవ్వాలి అని అంటున్నారు అన్నమాట శాస్త్రాలకు అనుగుణంగా, శాస్త్రాలకు ఆదేశానుగుణంగా. తర్వాత యత్తు ప్రత్యుపకారార్థం ఫలం ఉద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసస్మృతం. తత్ కింటు యత్ ప్రతి ఉపకారార్థం ఫలం ఉద్దిశ్య వా పునః పరిక్లిష్టం
అంటే ప్రత్యుపకారం కోసం చేస్తున్నప్పుడు, లేకపోతే ఒక అంటే ఎవరో అంటే వేరే వాళ్ళు వచ్చి మనకి ఫోర్స్ చేసి మన చేత దానం ఇప్పించినప్పుడు కానీ, అలాంటి ఎవరైనా వ్యవహరిస్తుంటే అంటే ఒక మన కోరిక కోసం మనం దానం చేసినా సరే, తద్దానం రాజసం స్మృతం, అది రజోగుణం యొక్క దానం అని చెప్తున్నారనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే దానం ఇచ్చేది ఏంటంటే మనం స్వర్గలోకాలకు వెళ్ళడానికి దానం ఇస్తుంటాము, లేకపోతే మనకు కొంచెం ఇబ్బందులు ఉంటాయి కనుక వాటి ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి మనం దానం ఇస్తుంటాము. సో తర్వాత మనం ఎందుకు దానం ఇచ్చామని చెప్పి బాధపడుతుంటాము. ఇలాంటి వాటిని ఇంత దానం ఎందుకు ఖర్చు చేశాను నేను, ఇంత డబ్బులు ఎందుకు ఇచ్చేసానని చెప్పి బాధపడటం, ఇవన్నీ కూడా రజోగుణానికి సంబంధించింది అనమాట. సో ఒక్కొక్కసారి ఏంటంటే ప్రలోభంలోకి వచ్చి కానీ, లేకపోతే ఫోర్స్లోకి వచ్చి కానీ, లేకపోతే పెద్దవారు చెప్పారని చెప్పి మనం దానం ఇవ్వడం కానీ ఒక్కొక్కసారి జరుగుతుందన్నమాట. అంటే ఒక్కొక్కసారి లేకపోతే మనం ఇచ్చిన దానాలు తీసుకొని వాళ్ళందరూ కూడా ఇంద్రియ వైభోగాన్ని వ్యవహరిస్తుంటారనమాట. ఇంద్రియ భోగాలను వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారనమాట. అవన్నీ కూడా శాస్త్రాలు దీని అనుసారం చెప్తున్నారంటే ఇవన్నీ రాజసం దానం అని అంటారనమాట. అంటే దానం గురించి మనకి చెప్తూ ఇక్కడ ఒక చిన్న ఆర్టికల్ నేను చదివానండి. దాంట్లో ఏం చెప్తున్నానంటే దానం యొక్క 2 రకాలుగా అంటారనమాట. సో దానికి భిక్ష, పరోపకార, దక్షిణ. భిక్ష అంటే దానం చేసే విధానం, దక్షిణ అంటే మనం ఇస్తున్నాము దాని నుంచి ఏమి వ్యవహరించకుండా. పరోపకారం అంటే వారికి పక్కన వాళ్ళకి ఉపకారం చేసే విధంగా మనం ఇప్పుడు కూడా దక్షిణ ఇవ్వాలన్నమాట. దక్షిణ ఇవ్వాలంటే దక్షిణ ఏంటంటే భిక్ష అంటే మనం దానం చేసినట్టు అవుతుంది అనమాట. భిక్షాం దేహి అని అంటారంటే మనం దక్షిణ ఇవ్వాలన్నమాట. తద్వారా ఏమవుతుందంటే దక్షిణ ఇవ్వడం ద్వారా మనకి భౌతిక ప్రపంచం నుంచి వైరాగ్యాన్ని పెంపొందించుకునే ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్తున్నారు అనమాట. తర్వాత అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ చ దీయతే అసత్కృతం అవజ్ఞాతం తత్ తామసం ఉదాహృతం. అదేశకాలే అపాత్రేభ్య అంటే సరైన సమయంలో కాకుండా, తర్వాత అన్వర్తి పర్సన్కి అపాత్ర దానం చేస్తే, చ అసత్కృతం అవజ్ఞాతం తెలియకుండా, ఇవన్నీ కూడా సమయన ప్లేసు సరైన టైము, అన్వర్తి పర్సన్ ఎవరైతే రెస్పెక్ట్ లేకుండా అంటే యద్దానం దీయతే అవజ్ఞాతం ఎవరైతే ఇస్తుంటారో తద్ తామసం ఉదాహృతం, అతని యొక్క దానాన్ని తామస దానం అని అంటారన్నమాట. అంటే ఎవరైనా మందు కొట్టు బయట నుంచొని నాకు డబ్బులు ఇవ్వండి నేను మందు తాగాలంటే వాడికి దానం ఇచ్చామనుకోండి, అది తమోగుణం యొక్క దానం అవుతుంది. అతను తీసుకున్న వాడికి మనపైన గౌరవం, మనపైన మంచి వ్యవహారం లేదనుకోండి, అది అపాత్ర దానం అవుతుందన్నమాట. సో వారికి మంచిది కాదు, మనకి మంచిది కాదనమాట. వాళ్ళని ఎంకరేజ్ చేసినందుకు మనకి పనిష్మెంట్ అనేది వస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే అపాత్ర దానం చేస్తే మనకి పనిష్మెంట్, శిక్షార్హులం అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడి నుంచి మనకి భగవంతుడు ఏ విధంగా మనల్ని భగవంతుని ఎలా చేరుకోవాలి అని చెప్పి ఒక ఓం తత్సత్ అని చెప్పి మనకి అందరూ చెప్తుంటారు. వాటి యొక్క విశిష్టత ఏంటనేది మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు అనమాట. ఓం తత్సద్ ఇది నిర్దేశో బ్రహ్మణస్త్రివిధ స్మృతాః బ్రాహ్మణస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితః పురా. ఓం తత్సత్ ఇది త్రివిధ బ్రాహ్మణః, భగవంతుని ఈ 3 పదాలతో వాళ్ళు సేవిస్తూ ఉంటారన్నమాట. ఓం తత్సత్ అని. నిర్దేశ స్మృతః, ఇది భగవంతుని నిర్దేశిస్తూ మాట్లాడుతుందన్నమాట. తేన ఈ త్రివిధమైన బ్రాహ్మణ చ వేద చ యజ్ఞ చ పురా విహిత. ఇది బ్రాహ్మణులు యజ్ఞం చేసేటప్పుడు, యాగాలు చేసేటప్పుడు భగవంతుడి యొక్క నామ ఉచ్చారణలో భగవంతుడి యొక్క సంతోషం కోసం ఈ 3 పదాలను వాడుతుంటారు అని చెప్తున్నారు అనమాట. ఓం తత్సత్ అనేవి. ఎందుకంటే మనకి భౌతికంగా ఉండే భోజనాన్ని కానీ, యజ్ఞాలు కానీ, మన తపస్సులు కానీ, దానాన్ని కానీ వాటిని ఎలా శుద్ధపరచాలంటే అవి, ఎందుకంటే భౌతిక సాంగత్యం వల్ల వాటిలో ఒక కలుషితం అనేది ఏర్పడి ఉంటుందన్నమాట. సో ఆధ్యాత్మికంగా మనం భగవంతుని చేరుకోవాలంటే ఓం తత్సత్ అనే మంత్రం ద్వారా మనం భగవంతుణ్ణి ప్యూరిఫై చేసిన వారుగా అవుతుంటాం అనమాట. సో ఈ ఓం తత్సత్ యొక్క మీనింగ్ ఏంటయ్యా అంటే అది భగవంతుణ్ణి, దేవాది దేవుణ్ణి అవి పలుకుతున్నాయి అన్నమాట. ఎందుకంటే ఓం అంటే భగవంతుడి యొక్క శబ్ద స్వరూపం అని చెప్పి అంటారన్నమాట. సో ఎవరైతే శాస్త్రాలకి అనుగుణంగా వ్యవహరించారో వారి యొక్క గమ్యం ఏంటయ్యా అంటే వాళ్ళు భగవంతుని చేరుకోలేరు. వారికి ఏదో కొంచెం భౌతికంగా కొంచెం సుఖ సంతోషాలు జరగచ్చు, కానీ వారికి జీవితం యొక్క పరమార్థాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు అని చెప్తున్నారనమాట.
సో దీని యొక్క సారాంశం ఏంటి అంటే మనం చేసే యజ్ఞాలు కానీ, దానాలు కానీ, తపస్సులు కానీ అవన్నీ సత్వగుణంలో వ్యవహరించాలన్నమాట. లేకపోతే రజోగుణం కానీ, తమోగుణం కానీ అవి ఇన్ఫీరియర్ ఇన్ క్వాలిటీ, అంటే అధమమైన గుణాలకి సంబంధించినవి అని చెప్తున్నారు అనమాట. సో ఓం తత్సత్ ఇవేంటంటే భగవంతుడి యొక్క నామ ఉచ్చారణలో ఓం తద్విష్ణు పరమం పదం ఆ విధంగా మనం వ్యవహరిస్తుంటాం. భగవంతుడి యొక్క నామ ఉచ్చారణలో వాటిని వాడుతుంటాం అనమాట. సో ఓం అనే పదార్థం ఏంటంటే, ఓం అనే అక్షరం ఏంటంటే, పదం ఏంటంటే మన భగవంతుడి యొక్క సేవలో మనం యజ్ఞాల్లో, యాగాల్లో వాడే మంత్రాల్లో మనం భగవంతుని ఉద్దేశిస్తూ ఓం అనే శబ్దం ద్వారా మనం భగవంతుడిని పలుకుతుంటాం అనమాట. సో ఇవి శాస్త్రాల నుంచి వచ్చినాయి అనమాట. ఓం ఇది ఏతద్ బ్రాహ్మణో నిర్దేశితం నామ, ఇది ఋగ్వేదం ప్రకారం మన జీవితం యొక్క మొదటి గమ్యాన్ని చెప్తుందనమాట. తత్వామసి ఇది రెండో గమ్యాన్ని చెప్తుందనమాట. సదేవ సౌమ్య ఇది మూడో గమ్యాన్ని చెప్తుందనమాట. ఈ మూడింటిని బ్రహ్మ భగవంతుడిని సంతోషం కోసం, భగవంతుడి కోసం బ్రహ్మ ఇది మొదటగా నిర్వహించాడని చెప్తున్నారు అనమాట. సో ఓం తత్సత్ కృష్ణ ప్రజ్ఞ. సో వాళ్ళు ఏమంటారంటే భౌతికంగా చేసే మన యొక్క ప్రతి పని కూడా ఓం తత్సత్ భగవంతుడి యొక్క ఉద్దేశం కోసం చేస్తున్నామని చెప్పి భావంలో చేయాలి. సో మనం చేసే యజ్ఞాలు కానీ, దానం కానీ, మనం చేసే తపస్సులు కానీ ఈ మూడు పదాలతో మనం ఎవరైతే చేస్తుంటారో వారు కృష్ణ ప్రజ్ఞలో వ్యవహరించిన వారి కింద సమానం అని చెప్తున్నారు అన్నమాట. తర్వాత తస్మాత్ ఓమితి ఉదాహృత్య యజ్ఞదాన తపక్రియా ప్రవర్తంతే విధానోక్త సతతం బ్రహ్మవాదినాం. ఇది ఓం యొక్క మీనింగ్ని చెప్తుందనమాట. తస్మాత్ బ్రహ్మణో నిర్దేశాత్, అది భగవంతుడి యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఓం ఇది ఉదాహృత్య ఉచ్చార్య, ఓం అనే పదాన్ని మనం ఉచ్చరిస్తే బ్రహ్మవాదినాం విధానోక్త, శాస్త్రోక్త అంటే శాస్త్రానుసారంగా దీన్ని మనం పాటిస్తే యజ్ఞదాన తపక్రియా సతతం ప్రవర్తంతే. యజ్ఞం, దానం, తపక్రియ ఇవన్నిటిని కూడా ఓం అనే అక్షరంతో మనం మొదలు పెడితే తద్వారా భగవంతుడిని మనం పొందవచ్చు అని చెప్తున్నారన్నమాట. అనుష్ఠిత భవంతి, భగవంతుడి యొక్క పాదాలను చేర్చుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. భగవంతుడి యొక్క నామాన్ని ఓం అనే పదం ద్వారా మనం భగవంతుని ఉచ్చరిస్తే మన భగవంతుడి యొక్క తరపున మనం వ్యవహరించగలిగితే, మనం చేసే ప్రతి పనిని కూడా అది భగవంతుడి యొక్క సంతోషం కోసం వ్యవహరించగలిగితే అది మనల్ని భగవంతుని చేర్చడానికి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్తున్నారు అన్నమాట. తర్వాత తత్ ఇది అనాభిసంధాయ ఫలం యజ్ఞ తపక్రియా దానక్రియాశ్చ వివిధా క్రియంతే మోక్షకాంక్షిభిః. తత్ ఇది ఉదాహృత్య, తత్ అనే పదాన్ని ఉచ్చరించేటప్పుడు ఫలం అనాభిసంధాయ ఫలకామం త్యక్త్వా, ఫలాన్ని ఆశించకుండా మోక్షకాంక్షిభిః మోక్షాన్ని కాంక్షించేవారు వివిధ యజ్ఞ తప క్రియా క్రియంతే, మోక్షాన్ని ఆకాంక్షించేవారు ముముక్షుభిః వారు యజ్ఞ దాన తప క్రియంతే, వీరు భౌతిక ప్రపంచం నుంచి ముక్తులు అవ్వటానికి భగవంతుడి యొక్క సేవలో వారు వాడేవారు తత్ అని చెప్పి వాడుతుంటారనమాట. సో భగవంతుని చేరాలంటే భౌతికంగా మనం వ్యవహరించకూడదండి. భగవంతుని చేరడానికి ఏంటంటే మనం చేసే ప్రతి ఒక్క పనిని కూడా భగవంతుడి యొక్క సంతోషం కోసం మనం చేయగలిగితే అది పర్ఫెక్షన్ తొందరగా పొందగలమని చెప్తున్నారనమాట. తర్వాత సద్భావే సాధుభావే చ సద్ ఇతి ఏతద్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సత్శబ్దః పార్థయుచ్యతే యజ్ఞే తపసి దానే చ స్థితి సద్ ఇచ్చితి ఇతి చోచ్యతే కర్మ చైవ తతి అర్థీయం సదితి ఏవాభిధీయతే. హే పార్థ అర్జున, సద్భావే తస్య భావ అతని యొక్క భావం సద్భావంలో ఉండగలిగితే, సాధుభావే సాధు మనస్తత్వంలో వ్యవహరించగలిగితే, చ సత్ ఇది ఏతద్ ప్రయుజ్యతే సత్ అనే శబ్దాన్ని అతను కనుక ప్రయోగిస్తే, తథా ప్రశస్తే మంగళకరంగా ప్రశస్తికరంగా, కర్మని చ సత్ అతను చేసే పనులన్నీ కూడా మంచి పనుల కోసం వ్యవహరించుకుంటూ, శబ్ద ఉచ్యతే శబ్దాన్ని ఉచ్చరిస్తారు, యజ్ఞే తపసే దానే చ అతను చేసే యజ్ఞాల్లో కానీ తపస్సులో కానీ దానంలో కానీ, స్థితి సత్ ఇది ఉచ్యతే అతను చేసే ప్రతి ఒక్క పనిలో కూడా సత్ అనే పరిణామంతో వ్యవహరించుకుంటే, తత్ అర్థీయం అది భగవంతుడిని ఉద్దేశించుకుంటూ భగవంతుడి యొక్క ప్రయోజనం కోసం అతను వ్యవహరించగలిగితే, భగవంతుడి పరమేశ్వరుడి యొక్క ప్రీతి అర్థం భగవంతుడి యొక్క ప్రీతి కోసం అతను వ్యవహరించగలిగితే, కర్మ అతను చేసే కర్మలన్నీ కూడా చ సత్ ఇది ఏవ అభిధీయతే అది
సత్ అనే పదాన్ని యొక్క విశిష్టత అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ప్రశస్త కర్మాణి అని చెప్పి ఇక్కడ ఒక పదాన్ని వాడారనమాట. దాని యొక్క విశిష్టత ఏంటనేది మనం అంటే మనకి శాస్త్రాల్లో చాలా రకాలుగా మనకి వ్యవహారాలు ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మనకి శుద్ధపరిచే విధంగా ఉంటాయి అన్నమాట. సో మనల్ని పుట్టినప్పుడు దగ్గర నుంచి మన జీవితం అంతవరకు కూడా మనల్ని మన శరీరాన్ని, మన మనసుని, మన భావాల్ని ప్యూరిఫై చేసే విధంగా ఉంటాయి అన్నమాట. చివరిగా మనకి ముక్తికి కారణాలు కొంత ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ మనం చేసే ప్రతి ఒక్క పనిలో కూడా ఓం తత్సత్ అనే భావంతో చేయాలి అంటున్నారనమాట. సద్భావే సాధుభావే అంటే భగవంతుని యొక్క కోసం సత్వగుణంలో వ్యవహరిస్తూ అంటే కృష్ణ ప్రజ్ఞ రూపంగా అతని యొక్క స్వరూప భావంలో వ్యవహరించగలగాలన్నమాట. సో అందుకనే సతాం ప్రసంగ భక్తుల యొక్క సాంగత్యంలో భగవంతుడి గురించి వింటూ మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నమాట. సత్సాంగత్యంలో మన సత్సాంగత్యం లేకపోతే మనకి ఆధ్యాత్మిక జ్ఞానం మనం పొందలేము, సద్గతి అనేది మనం పొందలేము అని చెప్తున్నారనమాట. సో ఎవరికైనా దీక్ష ఇచ్చే విధానంలో కానీ, ఎవరికైనా వారికి యజ్ఞోపవేతం ప్రసాదించే సమయంలో కానీ, యజ్ఞాల్లో కానీ ఓం తత్సత్ అనే పదాన్ని వాడుతుంటారనమాట. ఇవన్నీ కూడా మన జీవితం యొక్క పర్ఫెక్షన్ కోసం వాడుతుంటారు. ఇవి ఓం తత్సత్ అనేవి మనకి భగవంతుడి యొక్క పరిపూర్ణ ఆస్వాదం కింద, పరిపూర్ణ వ్యవహారం కింద మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. సో తర్వాత అశ్రద్ధాయ హుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసద్యితి ఉచ్యతే పార్థ నచ తత్ ప్రేత్య న ఇహ. ఎవరైతే హే అర్జున అశ్రద్ధాయ యత్ హుతం యత్ దత్తం యత్ తపః తప్తం, యజ్ఞ దాన తపః ఎవరైతే చేస్తుంటారో శ్రద్ధావిహితంగా, అండ్ యత్ కృతం వారు చేసే పనులన్నీ కూడా అసత్ ఇతి ఉచ్యతే, అది అసత్ అంటే ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించినవి, శాశ్వతమైన ఆధ్యాత్మిక ప్రపంచానికి సంబంధించి కావు. తత్ ప్రేత్య పరలోకే నచ వారు పరలోకానికి వెళ్ళలేరు, ఇహ నా వారు ఈ లోకంలోనే ఉండి వారు చేసే పనుల యొక్క ఫలాన్ని వారు ఆస్వాదించాల్సిందే. ఆ ఫలం యొక్క అంటే వారి యొక్క పనుల యొక్క ఆ రియాక్షన్స్ వాళ్ళు అనుభవించాలి. అంటే భగవంతుని ఉద్దేశించకుండా వేరే ఏ పనులు చేసినా సరే భౌతిక ప్రపంచంలో మనం వాటి యొక్క కర్మానికి మనం అనుభవించాలి. అవన్నీ కూడా అంటే అబాబనబుల్ సిట్యువేషన్స్ అనమాట. అంటే మనకి శ్రద్ధారహితంగా మనం చేస్తే అవన్నీ కూడా ఫలంతో వస్తుంటాయి అన్నమాట. సో దాంట్లో సక్సెస్ అనేది మనకు ఉండదు, ఆధ్యాత్మిక సక్సెస్ అనేది ఉండదు. దాని నుంచి వచ్చే ఆ రిజల్ట్ కూడా మన భౌతికంగా మనం అంటే వాటిని యొక్క అనుభవించాల్సి వస్తుంది అనమాట. అంటే భగవంతుడి పైన శ్రద్ధ అనేది ఎందుకు ఇంతగా మనకి నొక్కాడిస్తున్నారంటే ఇది శాస్త్రాల యొక్క ఉద్దేశం ఏంటంటే మన కృష్ణుని మనం అర్థం చేసుకోగలగడం అనమాట. సో భగవంతుడమైన శ్రద్ధ పెంచుకోగలగటం అనమాట. సో భక్తుల యొక్క సాంగత్యంలో మనకి కృష్ణ ప్రజ్ఞానుసారం మనం కనుక వ్యవహరించగలిగితే, శుద్ధ భక్తుల యొక్క వారి యొక్క ఆదేశంలో మనం వ్యవహరించగలిగితే మన జీవితం యొక్క పరమార్థాన్ని మనం పొందగలం. ఎందుకంటే కృష్ణ ప్రజ్ఞ అనేది మనల్ని అతి తొందరగా భగవంతుడి దగ్గర చేరుస్తుంది అనమాట. లేకపోతే మనం సిస్టమేటిక్గా మెల్లిగా మనం వెళ్ళాలి అంటే చాలా సమయం ఎన్నో జన్మలు పడుతుందన్నమాట. సో అది ఈ కృష్ణ ప్రజ్ఞ అనేది ఈ త్రిగుణాలకు అతీతంగా వ్యవహరిస్తుంది. తద్వారా మనల్ని కృష్ణుని డైరెక్ట్గా పొందడానికి ఇది ఒక గొప్ప అవకాశం. శాస్త్రంలో మనకి కృష్ణుడి చెప్పిన విధానం ప్రకారం ఇది గొప్ప అవకాశం అన్నమాట. ఇది ఈ అధ్యాయం యొక్క మనకి గొప్ప అంతిమ ఉద్దేశం అన్నమాట. సో ఫస్ట్ ఈ సక్సెస్ని మనం పొందడానికంటే, ఇందులో సక్సెస్ పొందాలంటే ఫస్ట్ మనం గురువు గారిని పొందగలగాలి, తర్వాత ఆయన కింద డైరెక్షన్ తీసుకోగలగాలి, ట్రైనింగ్ తీసుకోగలగాలి, భగవంతుడి పైన మనం శ్రద్ధ పెంచుకోగలగాలి. ఆ శ్రద్ధ పరిపక్వం పొంది ఫలం పొందగలిగితే అప్పుడు మనకి భగవంతుడి యొక్క ప్రేమ అనేది మనం పొందగలం, మనం ఆధ్యాత్మికంగా భగవంతుని చేరగలం అని చెప్తున్నారు అనమాట. ఇది ఈ చాప్టర్ యొక్క సారాంశం అండి. మీకు ఏదైనా క్వశ్చన్ లాంటివి ఏమైనా ఉంటే మీరు అడగచ్చు, దాన్ని ముందుకు తీసుకెళ్తాం. లేకపోతే ఒక కొన్ని సెకండ్స్ నేను వెయిట్ చేస్తాను. మీరు ఏమైనా క్వశ్చన్ లాంటివి ఉంటే దీంట్లో మీరు అడగచ్చు అనమాట. ఎందుకంటే ఈ చాప్టర్ కొంచెం చాలా డిఫికల్ట్ సబ్జెక్టు, అర్థం చేసుకోవడం కొంచెం కష్టపడాలి మనం. సో దీంట్లో ఒక చిన్న స్టోరీ కూడా మనం చెప్తాను నేను, ఎందుకంటే మనకి ఈ శ్రద్ధ అనేది ఎలా ఉంటుంది, భౌతిక జనాలు ఎలా వ్యవహరిస్తుంటారు అని చెప్పి మనకి
ఆచార్యులు చిన్న చిన్న స్టోరీలు చెప్తుంటారనమాట. వారి యొక్క జీవితంలో జరిగే ఒక అవకాశాన్ని మనకి చెప్తుంటారు. మనకి ఒకరోజు ప్రభుపాదుల వారు ఒక ఫ్లైట్లో వెళ్తున్నారనమాట. ఆయనతో పాటు ఒక అసిస్టెంట్ ఉంటారు, వెనకాల ఒక సెక్రటరీ ఉంటారు, ఆయనతో పాటు ఒక కుక్ ఉంటారన్నమాట. ఎప్పుడు కూడా వీరు ముగ్గురు ప్రభుపాదుల వారితో పాటు తోడుగా వెళ్తుంటారు. ఇది ఒక చిన్న జర్నీ కాబట్టి వారు ఎక్కువ ప్రసాదం ప్యాక్ చేసుకోలేదన్నమాట. ఒక 2-3 గంటల జర్నీ అని చెప్పి వాళ్ళు ఏంటంటే కొన్ని మరమరాలు, అంటే మనం మరమరాలు రోస్ట్ చేసుకొని పెట్టుకుంటాం చూసారు, కొన్ని మరమరాలు వాళ్ళు ఒక కవర్లో ప్యాక్ చేసుకొని వచ్చారనమాట. సో మధ్యలో ప్రభుపాదుల వారు చూసి పెద్దవారు అయ్యేసరికి ఆ ఎయిర్ హోస్టెస్ ఒక ఆమె వచ్చి ప్రభుపాదుల వారిని గౌరవంతో అడుగుతుందనమాట. మీకు ఏమైనా కావాలంటే చెప్పండి, మీకు ఏమైనా ఫ్రూట్స్ తీసుకురమ్మంటారా, లేకపోతే అంటే జనరలీ ఫస్ట్ క్లాస్ వారికే మాత్రమే ఈ స్పెషల్ సర్వీస్ అని చేస్తుంటారు. కానీ ప్రభుపాదుల వారిని చూసేసరికి ఆయన యొక్క రెస్పెక్ట్ని చూసేసరికి ఒక మంచి ఎయిర్ హోస్టెస్ ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి, భక్తుల దగ్గరికి వచ్చి మీకు పాలు కావాలా, ఫ్రూట్స్ కావాలా అని అంటే, మీకు ఏమైనా భోజనం సర్వ్ చేయమంటారంటే డివోటీస్ అంటారు మేము బయట నుంచి ఏం తినమనంటే, అప్పుడు మీకు ఇంకేమైనా వేరే ఏమైనా కావాలంటే పాలు అడిగితే ఒక వేడి పాలు తెచ్చిస్తుంది అనమాట. సో అలాగే మీకు ఏమైనా కావాలి, ఏమైనా కావాలంటే వాటర్ కావాలంటే అవన్నీ కూడా సపోర్ట్ చేస్తుంటుంది అనమాట. కొద్దిసేపు అయిన తర్వాత ప్రభుపాదుల వారు అంటారు, నాకు ఆకలి అవుతుందంటే వెనకాల నుంచి డివోటీస్ ఒక కవర్లో మరమరాలు రోస్ట్ చేసిన మరమరాలు ముందు పెడతారనమాట. ప్రభుపాదుల వారు కొంచెం తింటూ ఉండేటప్పుడు ఆ ఎయిర్ హోస్టెస్ వచ్చి సడన్గా, అంటే ఫారినర్స్కి ఈ మరమరాలు అంటే ఏమీ తెలియదు అనమాట. ఆమె వచ్చి మరమరాలు చూసి హే వాట్ ఈస్ దిస్ సంథింగ్ న్యూ అన్నట్టు చెప్పి ఆమె వచ్చి లోపల పెట్టి కవర్లో కొంచెం గుప్పెడి తీసుకొని నోట్లో వేసుకొని ఇది చాలా బాగుంది ఏంటిది ఇది అని అంటే, అప్పుడు డివోటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అంటే మేము బయట భోజనాలు తినమండి, మేము మాకు భగవంతుడికి నైవేద్యం చేసినవి మాత్రమే తింటూ ఉంటాము. ఇవి మరమరాలు అంటారు, ఇండియన్ లైట్ ఫుడ్ అనమాట. ఇది స్నాక్స్ లాగా ఆకలి వేసినప్పుడు ఎప్పుడైనా తినడానికి అందులో మరమరాలు కొంచెం శనగగుళ్ళు రోస్ట్ చేసినవి అవన్నీ మేము తింటూ ఉంటాము అని చెప్పి చెప్తారనమాట. సో తర్వాత ఫ్లైట్ దిగిపోయిన తర్వాత చిన్న జర్నీ అయిపోయింది. వీళ్ళు డివోటీస్ అనుకుంటున్నారనమాట, ఇంత మంచి అవకాశం ప్రభుపాదుల వారు తిన్న ప్లేట్లోంచి ఆమె తినగలిగింది, ఈమెకు మంచి జరుగుతుంది అని చెప్పి అనుకుంటారు. కొంతసేపు అయిన తర్వాత, అంటే కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ భక్తుడు ఎవరైతే ప్రభుపాదుల వారి తోడుగా ఉన్నారో ఆయన ఒక క్లాస్లో ఈ స్టోరీ చెప్తున్నారనమాట. భక్తుల యొక్క సాంగత్యం, శుద్ధ భక్తుల యొక్క గొప్ప అవకాశం అనేది ఎలా దొరుకుతుందని చెప్పి, వారి యొక్క కృప అనేది ఎలా దొరుకుతుందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ క్లాస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకొక భక్తుడు ఆయన దగ్గరకు వచ్చి చెప్తారనమాట, సార్ మీరు చెప్పిన విషయంలో నాకు ఇంకొక స్టోరీ నాకు అర్థమైంది సార్. నేను రీసెంట్గా అమెజాన్ అడవులు అని చెప్పి బ్రెజిల్ లోపల ఒక అడవుల్లో నేను బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వెళ్ళాను సార్. అక్కడ ఒక మారుమూల పల్లెటూరు ఉంది సార్ అడవి మధ్యలో. అక్కడ నేను బుక్స్ తీసుకెళ్ళి ప్రతి ఇంటికి డోర్ కొట్టి అడుగుతున్నాను సార్, మీ దగ్గర బుక్లు తీసుకోండి, భగవద్గీత చదవండి అని చెప్తున్నాను సార్. ఒక డోర్ నాక్ చేయగానే లోపల నుంచి ఒక భక్తురాలు వచ్చిందండి, తిలక్ పెట్టుకొని ఉండింది. ఆమెను చూసేసరికి నాకు ఆశ్చర్యపోయాను. ఇంత అడవిలో, ఇంత మారుమూల ప్రదేశంలో ఆమెకి భక్తి ఎలా కలిగింది, ఆమె భక్తురాలు ఎలా అయిందని చెప్పి నేను విస్తుపోయాను. ఆమెను లోపలికి పిలిపించి కూర్చోబెట్టిందనమాట. లోపలికి వెళ్తే మనకి అక్కడ అన్ని గురు పరంపర ఫొటోస్ అన్నీ ఉన్నాయి, రాధాకృష్ణ ఫోటో ఉంది, తర్వాత ప్రభుపాదుల వారి ఫోటో ఉంది, బుక్స్ అన్నీ ఉన్నాయి అనమాట. అది చూడంగానే నాకు ఆశ్చర్యపడిపోయి ఆమెను అడిగాను అనమాట, మీకు కృష్ణ కాన్షియస్తో మీరు ఎలా టచ్లో వచ్చారు, మీకు ఎలా జరిగింది ఇవి అని చెప్పంగానే ఆమె చెప్పింది, నేను కొంతకాలం క్రితం నేను ఫ్లైట్లో ఎయిర్ హోస్టెస్ కింద ఉండేవాడిని, ఒకసారి మీ ఆచార్యను కూడా మీట్ అయ్యాను నేను. తర్వాత ఆ రోజు దిగంగానే నాకు ఫ్లైట్ నుంచి దిగేటప్పుడు ఎయిర్పోర్ట్లో నాకు ఒక్కొక్కరు ఒక బుక్ ఇచ్చారు, ఆత్మ సాక్షాత్కార శాస్త్రం అని చెప్పి ఒక బుక్ ఇచ్చారు. ఆ బుక్ చదవంగానే నాకు ఈ భౌతిక ప్రపంచం గురించి వైరాగ్యం కలిగి నేను తర్వాత బుక్స్ అని తీసుకొని నేను ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను అని చెప్తుంది అనమాట. అంటే ఒక చిన్న అవకాశం, ఒక భక్తుల యొక్క సాంగత్యం యొక్క చిన్న వ్యవహారమే ఆ మనిషి యొక్క జీవితంలో ఎంత ఎంత వండర్ క్రియేట్ చేసిందంటే, ఆమె ఒక భక్తురాల కింద తయారు చేసింది, ఆమె యొక్క భక్తి యొక్క సిన్సియారిటీని పెంచేసింది అనమాట. అలాగే మనకి భక్తి ఎందుకు ఇంపార్టెంట్, భక్తుల యొక్క సాంగత్యం ఎందుకు ఇంపార్టెంట్, భగవంతుడి యొక్క కృప అనేది మనకి ఎంత తొందరగా దొరుకుతుంది అనేది ఇది ఒక గొప్ప ఉదాహరణ అనమాట. ఇంకోటి ఏంటంటే, మనకి ఇంకొక చిన్న స్టోరీ కూడా నేను చెప్తాను. రామానుజాచార్య వారు శ్రీరంగంలో ఉండేటప్పుడు అక్కడ ఒక పెద్ద టెంపుల్, రంగనాథ టెంపుల్ అనమాట. సో అక్కడ ఆ దేవస్థానంలో కూడా రామానుజాచార్య సమయం ఉండేటప్పుడు అక్కడ ఒక ఆస్థాన పూజారి ఒక ఆయన ఉండేవాడు అనమాట. సో అతను భగవంతుడు అంత మంచివాడు కాదనమాట. సో అంత డివోటెడ్గా ఉండడు అనమాట భగవంతుడి వైపు. అతని యొక్క పొజిషన్ ఉపయోగించుకొని మంచి ధనాన్ని సంపాదించేసుకున్నాడు అనమాట. సో ఎవరైతే అతనికి అడ్డంగా వస్తున్నారో వాళ్ళని అడ్డు తొలగించడానికి ఎలాంటి పని చేయడానికైనా ఇతను నిరాకరించాడు అనమాట. బట్ రామానుజాచార్య ఇతనికి ఒక గొప్ప అడ్డంకి కింద తగులుతున్నాడు అనమాట.
ఎందుకంటే ఇతనికి అంతకుముందు ఉండే పేరు ప్రఖ్యాతులన్నీ కూడా రామానుజాచార్య రాగానే అందరూ వెళ్ళి రామానుజాచార్యకి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు, అందరూ వెళ్ళి ఆయనకి దానం చేస్తున్నారు, అందరూ వెళ్ళి ఆయన చెప్పిన మాట వింటున్నారు, ఈయన దగ్గరికి ఎవరు రావట్లేదు, ఇతని మాట ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఇతనికి చాలా కోపం, ఈర్ష్య, ద్వేష అన్నీ వచ్చేసినాయి అనమాట. తట్టుకోలేకపోతున్నాడు. రామానుజాచార్యకి పేరు ప్రఖ్యాతులు పెరిగే కొద్దీ ఇతనిలో కోపం కుళ్ళిపోతున్నాడు అనమాట. ఏదో ఒక విధంగా ప్లాన్ వేసేసి రామానుజాచార్యని తప్పించాలని చెప్పి ట్రై చేస్తున్నాడు అనమాట. ఒకరోజు రామానుజాచార్య దగ్గరికి వెళ్ళి అతన్ని మధ్యాహ్నం భోజనాన్ని తీసుకోవడానికి, అంటే సన్యాసం కాబట్టి భిక్షిస్తాము, మా ఇంటికి రండి, భిక్ష తీసుకోవడానికి రండి అని అన్నాడు అనమాట. తర్వాత ఇంటికి వచ్చి భార్యతో చెప్పాడనమాట, ఇవాళ రామానుజాచార్యని భిక్ష తీసుకోవడానికి రమ్మన్నాను నేను, సో ఇదే మనకు ఒక గొప్ప అవకాశం, అతన్ని అంతిమందించడానికి, నీకు విషయం ఎక్కడుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తాడనమాట. అతని యొక్క భార్య కూడా కొంచెం గయాళిది అనమాట. అతను చెప్పిన ప్రపోజల్కి ఆమె ఒప్పుకుందనమాట. సో అతను తర్వాత ఇతను గుడివైపుకి వెళ్ళిపోయాడనమాట. మధ్యాహ్నం అయ్యేసరికి రామానుజాచార్య వాళ్ళ ఇంటికి వచ్చాడు భిక్ష తీసుకోవడానికి. ఈమె సాదర ఆహ్వానం చేసిందనమాట. అతని యొక్క కాళ్ళు కడిగింది, తర్వాత ఒక మంచి ఆసనం వేసింది, తర్వాత ఆమె హృదయం కర్ణ కఠోరమైనా సరే ఆమె అంటే రామానుజాచార్య యొక్క పాదాలు కడిగేసరికి, భక్తుల యొక్క సాంగత్యం చేసేసరికి, సేవ చేసేసరికి ఆమెలో ఒక తల్లి ప్రేమ వచ్చేసిందనమాట. తల్లిలో సంతోషం, అంటే ఆయన చూసేసరికి, ఆయన స్వభావం, ఆయన యొక్క వ్యవహారం చూసేసరికి ఈమెలో ఒక తల్లి భావం వచ్చేసరికి ఆమె భోజనం చేసేటప్పుడు కూడా ఇక బాధపడుతూ తనలో తన బాధను తట్టుకోలేక ఏడుస్తూ చెప్తుందనమాట, నాయన నువ్వు నీ ప్రాణాన్ని కాపాడుకోవాలంటే వేరే చోటకి ఎక్కడికైనా వెళ్ళి భోజనం చేయి, ఈ భోజనం చేస్తే నువ్వు చచ్చిపోతావు అని చెప్పేసింది అనమాట. ఆ మాటలు వినేసరికి రామానుజాచార్యకి ఒక షాక్ తగులుతుంది అనమాట. చాలా సైలెంట్గా ఉండిపోతాడు. తర్వాత అతను అనుకుంటాడు అనమాట, హెడ్ పూజారికి అంటే ప్రధాన అర్చకులకి నా పైన ఇంత ద్వేషం, ఇంత ఉద్వేగం ఎందుకు వచ్చేసిందని చెప్పి బాధపడుతుంటాడు అనమాట. అక్కడి నుంచి లేచి కావేరీ నది వైపు వెళ్తుంటే అక్కడ ఆయన గురువుగారు గోష్ఠిపూర్ణ గారు కలుస్తారనమాట. ఇమీడియట్గా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడి అతని యొక్క బాధని చెప్తాడనమాట. జరిగిందంతా చెప్పిన తర్వాత అంతా విన్న తర్వాత అప్పుడు ఆయన గోష్ఠిపూర్ణ అంటారనమాట, నీ మనసులో ఆయనకి మంచి జరగాలని చెప్పి నువ్వు కోరుకున్నావు కాబట్టి అతను తొందరగా అతని యొక్క పాప నుంచి విముక్తి చెందగలుగుతాడు అని చెప్పి చెప్తుంటాడు అనమాట. సో తర్వాత ఆయన గురువుగారు చెప్పేసరికి ఇతను వదిలేసి ఆశ్రమం దగ్గరికి వెళ్తాడు అనమాట. ఆశ్రమం దగ్గరికి వెళ్తే అక్కడ ఒక బ్రాహ్మణుడు వివిధ రకాలుగా ప్రసాదం తీసుకొని ఉంటాడనమాట. అక్కడ కొంచెం తినేసి ఆయన శిష్యులకి మిగతాది ఇచ్చేసి ఏం జరిగిందనేది చెప్పకుండా ఆయన సైలెంట్గా ఉండిపోతాడు అనమాట. సో అతని యొక్క మనస్తత్వాన్ని ఎలా మార్చేది, అతని యొక్క చెడ్డ ద్వారాల నుంచి మంచి దారికి ఎలా తీసుకొచ్చేది అని చెప్పి రామానుజాచార్య మనసులో ఆలోచించుకుంటూ వ్యవహరిస్తుంటాడు అనమాట. సో ఇతని ఇంటికి వెళ్ళేసరికి భార్య భార్య చేయలేదు, మంచి జరగలేదని చెప్పి అతను ఆలోచించి అతని యొక్క ప్లాన్ ఫెయిల్ అయిందని చెప్పి చాలా కోపగించుకుంటాడు. కానీ అతను అనుకున్నాడు అనమాట, ఆడవారి యొక్క మనస్తత్వం చాలా కోమలమైంది, సున్నితమైంది, ఆమె చేయలేకపోయిందని చెప్పి ఇంకొక రోజు ఇంకొక ప్లాన్ వేసుకుని వెళ్ళాడు అనమాట. ప్రతిరోజు రామానుజాచార్య రంగనాథన్ దర్శనం చేసుకోవడానికి వచ్చే ఒక వ్యవహారం ఉంటుందన్నమాట. సో ఆ రోజు కూడా ఆయన వస్తుంటే భగవంతుడి ముందు నుంచొని ఉంటే ఈయన ఆయనకు ముందు వచ్చి చరణామృతం ఇస్తాడనమాట. సో చరణామృతం తీర్థం ఇచ్చేసరికి స్వామివారి యొక్క చరణామృతం అని చెప్పి ఈయన తాగేస్తారనమాట. అందుకని అతనికి తెలిసి ఇందులో విషం కలిపి ఉన్నారన్నా సరే ఆయన తాగేస్తారనమాట. అప్పుడు ఆయన భగవంతుడికి ప్రార్థనిస్తూ రంగనాథ స్వామికి, నువ్వు ఎంత దయాగుణానికి సంబంధించిన వాడు, నీ భక్తులపైన నీ ఆప్యాయత ఎంత గొప్పది, ఓ రంగనాథ, నేను నీ చరణామృతం అంటే నీ పాదాల యొక్క కడిగిన నీరుని ఆస్వాదించడానికి నేను అర్హుని కాదు, అయినా సరే నీ కృపాపేక్ష వల్ల నువ్వు ఎంత కృపాపేక్షలు, ఎంత దయా గుణమైన వాడివి, నువ్వు నాకు ఇస్తున్నావు అని చెప్పి నీ కృప నా పైన అని చెప్పి అతను ప్రేయర్స్ ఆఫర్ చేసుకుంటూ తర్వాత తాగేసి అతను దేవస్థానం వదిలి ఇంటికి వెళ్తుంటే అతని శరీరం భగవంతుడి యొక్క ప్రేమలో పులకించిపోతుంటుంది. ఇవన్నీ పులకించాలని చూసేసరికి ఆ పూజారి అనుకుంటాడు ఇవన్నీ కూడా పాయిజన్ అంటే విషం యొక్క పరిణామాలు అనుకుని అతను సంతోషించి అతని ఇంటికి వెళ్ళిపోతాడు అనమాట. అతని యొక్క కార్యం సమర్థమైందని చెప్పి అతను ఆలోచించుకుంటూ రేపొద్దున అందరూ కూడా శోక సముద్రంలో ఉండిపోతారు, అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు. అప్పుడు మనకి అంటే ఒక 10 మందికి చనిపోయే అంత విషయాన్ని నేను కలిపాను, అతను ఈజీగా అతని యొక్క దహన సంస్కారాలు నేను చూడొచ్చు, నేను ఆస్వాదించవచ్చు, నా అడ్డంకులు తొలగిపోతాయి అని చెప్పి అతను ఆలోచిస్తుంటాడు అనమాట. కానీ తెల్లవారుజామున అయ్యేసరికి ఇతను దేవస్థానానికి వచ్చే విధంగా చూస్తుంటే రామానుజాచార్య యొక్క ఆశ్రమం నుంచి పాటలు వినబడుతున్నాయి. అంత సుఖ సంతోషాలుగా రామానుజాచార్యని పొగుడుతున్నట్టు వినబడుతున్నాయి అనమాట. ఇమీడియట్గా అక్కడ పరిగెత్తుకొని వెళ్తున్నాడు అనమాట. అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడంతా కూడా జనాలందరూ, శ్రీరంగం నుంచి జనాలందరూ కూడా అక్కడ వచ్చి పాటలతో నృత్తిస్తున్నారనమాట. యతిరాజు ముందు వాళ్ళందరూ కూడా పాదాలకి పుష్పాలని ఆఫర్ చేస్తున్నారనమాట. సో వాళ్ళందరి మధ్యలో ఆచార్య ఒక ఎక్స్టసీలో ఉన్నారనమాట.
ఆ, భగవంతునే ప్రార్థిస్తూ ఆయన ఆయన యొక్క శరీరం నుంచి ఒక కాంతి ఉద్భవిస్తుంది అనమాట, కళ్ళలోంచి నీళ్లు కారిపోతున్నాయి అనమాట. సో అదంతా చూసేసరికి ఇతను అంటే ఒక కఠోర హృదయం, ఒక రాయి లాంటి శరీరం కూడా ఇతని మనసు కొంచెం అంటే సాఫ్ట్ అయిపోయింది అనమాట. ఇంత గొప్ప మనిషిగా నా పైన ఈర్షత్వం అని చెప్పి అతనిలో ఇతను తిట్టుకుంటూ అతను బ్రాహ్మణాచారి యొక్క పాదాలపైన పడి నన్ను క్షమించండి, నేను శిక్షార్హుణ్ణి, నన్ను ఇమీడియట్గా యమలోకానికి పంపించండి, నేను మీ పాదాలను పట్టుకోవడానికి కూడా అర్హుణ్ణి కాదు, నన్ను శిక్షించండి, అప్పుడు కానీ నా పాపాల నుంచి నాకు నిష్కృతి అనేది దొరకదు, లేకపోతే నన్ను ఒక ఏనుగు కింద కానీ తొక్కించండి, లేకపోతే మంటల్లో పడేయండి, నేను దానికి జీవించడానికి నేను అర్హుణ్ణి కాదు అని చెప్పి బాధపడుతూ ఏడుస్తుంటాడు అనమాట. తలకాయని కిందకేసి బద్దలు కొట్టుకుంటూ ఉంటాడు అనమాట, రక్తం కారిపోతుంది తలకాయ నుంచి. తర్వాత అతను బట్టలు విప్పుకొని అంటే గుడ్డల పైన కొట్టుకుంటున్నాడు అనమాట, శరీరం మొత్తం కూడా రక్తమయం అయిపోయింది అనమాట. సో అప్పుడు రామానుజాచార్య ఆయన యొక్క ఎక్స్టసీ నుంచి, ధ్యానం నుంచి బయటకు వచ్చి పూజారి యొక్క తలపైన చేయబట్టి, ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నావు, రంగనాథ నీ పాపాలన్నింటినీ ఆయన కడిగేశాడు, నిన్ను శుద్ధిని చేశాడు. అప్పుడు అంటారనమాట, భగవంతుడు నాపైన ఎంత కృప ఏంటి, నేను ఇంత చెడ్డవాడిని, ఇంత కృప చేయడానికి నాకు నాకెంత కృప, నేను అర్హుణ్ణి కాదు అని అంటే, భగవంతుడు శ్రేయోభిలాష అండి, పతిత పావన అంటారు, పడిపోయిన వారిని ఉద్ధరించే భగవంతుడు, తద్వారా మీ పేరు ప్రఖ్యాతులన్నింటినీ కూడా మంచిగా వ్యవహరిస్తుంటాడు. తర్వాత ఆ పూజారిని బాగా మంచిగా అతన్ని ఆశీర్వాదం చేసి అతనికి పైన కృప చూపించి ఆ రోజు నుంచి అతను ఒక డిఫరెంట్ మనిషిలాగా మారిపోతాడు అనమాట. అతనిలో ఉండే చెడ్డ మనస్తత్వాలు, హృదయంలో ఉండే కలుషితమైన భావాలన్నింటినీ వదిలేసి భగవంతుని యొక్క గొప్ప దాసుడి కింద వ్యవహరిస్తూ, రామానుజాచార్య గారి యొక్క గురువు గారి కింద స్వీకరిస్తూ అతని జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు అనమాట. సో ఈ విధంగా మనం కూడా అంటే భక్తుల యొక్క సాంగత్యంలో, త్రిగుణాల్లో మనం ఎంత వ్యవహరించినా సరే వాటన్నిటి నుంచి బయటికి రావడానికి ఇది ఒక గొప్ప సదుద్దేశం అండి, గొప్ప సదావకాశం అండి. భక్తుల యొక్క సాంగత్యంలో మాత్రమే మనం భగవంతుని వర్షిప్ చేస్తే కనుక మనం పర్ఫెక్షన్ పొందగలం అని చెప్తున్నారండి. సో ఇది ఈ చాప్టర్ యొక్క ఉద్దేశం. సో మళ్ళీ మనం వచ్చే వారం మళ్ళీ మనం 18వ అధ్యాయం చివరి అధ్యాయంలో కలుసుకుందాము. అది కొంచెం పెద్ద చాప్టర్ అనమాట, అన్నిట్లో కల్లా పెద్ద చాప్టర్, 78 వర్సెస్ వస్తాయి అన్నమాట. సో మనం భగవద్గీత ఆ చాప్టర్తో మనం ముగించేద్దాము, తర్వాత మళ్ళీ చూద్దాము. శ్రీమద్ భగవద్గీత की जय, श्रील प्रभुपाद की जय, श्री श्री राधा गोविंद की जय, श्री लक्ष्मी नरसिम्हा स्वामी की जय, श्री ताई गौर की जय, ताई गौर, हरे कृष्ण।